యా గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు డే 2 డిడబ్ల్యూడి డిజైన్ విత్ దత్తుకి రెండో రోజుకి స్వాగతం సుస్వాగతం మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్, అద్భుతమైన కాన్సెప్ట్ డిజైనింగ్ స్కిల్స్ లో మనం తెలుసుకోబోతున్నాము. దట్ ఈస్ నన్ అదర్ దాన్ హిడెన్ రూల్స్ ఆఫ్ డిజైనింగ్. హిడెన్ రూల్స్ ఆఫ్ డిజైనింగ్ ఏంటి? ఈ హిడెన్ రూల్స్ ఆఫ్ డిజైనింగ్ ఏంటి అంటే దాంట్లో మెయిన్ గా వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే కలర్ కాంబినేషన్. మొదటిది ఏంటి? కలర్ కాంబినేషన్. ఇక రెండోది ఏంటంటే ఫాంట్ పేరింగ్. ఫాంట్ పేరింగ్ డిజైనింగ్ యొక్క రూల్స్. మొదటిది కలర్ కాంబినేషన్ అయితే రెండోది ఫాంట్ పేరింగ్. అయితే ఈ కలర్ కాంబినేషన్ గురించి, ఈ ఫాంట్ పేరింగ్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాము. కానీ దానికంటే ముందుగా ఒక మెయిన్ గా చాలా కంపెనీస్, చాలా బ్రాండ్స్ ఏవైతే బయట మార్కెటింగ్ స్ట్రాటజీలో హై లెవెల్, హై పొజిషన్లో ఉన్నాయో, పేపల్ అవ్వచ్చు, గూగుల్ పే అవ్వచ్చు, ఫోన్ పే అవ్వచ్చు, లేదంటే మనం తాగే వాటర్ బాటిల్ బిస్లరీ అవ్వచ్చు, ఏదైనా మెక్డొనాల్డ్స్ అవ్వచ్చు, కేఎఫ్సి అవ్వచ్చు. ఇవన్నీ మెయిన్గా పాటించే ఒక రూల్. అది ఖచ్చితంగా డిజైనింగ్ ఇండస్ట్రీలో, డిజిటల్ మార్కెటింగ్లో యూజ్ చేసే ఖచ్చితమైన రూల్, ఖచ్చితమైన సైకాలజీ. ఏంటో అది తెలుసుకుందాము. లెట్ మీ షేర్ మై పీపీటీ. ఎస్, ఏంటి? యా ప్లీజ్, ఐ వాంట్ ప్లీజ్ మ్యూట్లో ఉండాలండి. థ్యాంక్ యూ. ఇక్కడ కనిపిస్తుంది కదా? నా నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఎస్. చూడండి, ఆ రూల్ ఏంటి అంటే కలర్ సైకాలజీ. ఇట్స్ ఎన్ కలర్ సైకాలజీ. అంటే కలర్ సైకాలజీ ఎందుకు? ఒక కంపెనీ ఏదైనా బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలంటే కలర్ సైకాలజీ ఎందుకు యూజ్ చేయాలి? ఎందుకు అంటే మనకున్న రంగులు ఏవైతే ఉన్నాయో, విబ్జార్ అంటాం మనం. 7 రంగులు విబ్జార్ అంటాం. వాన పడితే వచ్చేది చూడండి ఆ కలరు. ఆ కలర్స్లలో ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది, ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ పెట్టడం జరిగింది, కొన్ని కలర్స్ పెట్టడం జరిగింది. చూడండి, రెడ్ ఫస్ట్ కలర్ సైకాలజీలో ఈ ఈ సైకిల్ చార్ట్ మనం చూసుకోవాలి. ఈవెన్ మీరు గూగుల్లో టైప్ చేసినా కలర్ సైకాలజీ గురించి మీకు వచ్చేస్తుంది. చూడండి దీంట్లో. ఎస్, ప్లీజ్ మ్యూట్లో ఉండాలండి. యా, థ్యాంక్ యూ. రైట్, ఇక్కడ చూడండి. రెడ్ అంటే ఏంటి? రెడ్ మీన్స్ లో ఎనర్జీ, పవర్, స్ట్రెంగ్త్, ప్యాషన్, హార్ట్, యాంగర్, డేంజర్, వార్నింగ్. అంటే ఒక్కొక్క కలర్ కి అక్కడ ఎమోషన్ ఉంది. లవ్ అన్న ఎమోషన్ ఉంది, ఎనర్జీ అన్న ఎంతోజియాజం ఉంది, పవర్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, దాంతో పాటుగానే ఒక ఎమోషన్ కూడా ఉంది. ఏంటి ఇది? యాంగర్ ఆర్ డేంజర్. డేంజర్ కి సింబల్ అన్నట్టుగా. అదే విధంగా ఆరెంజ్ కూడా అలా అదే మీనింగ్ ఉంది, అదే ఎమోషన్ ఉంది. ఆరెంజ్ అనగానే కరేజ్, కాన్ఫిడెన్స్, టైర్డ్నెస్, సక్సెస్. తర్వాత ఎల్లో అనగానే, ఎల్లో చూడండి క్లియర్గా బ్రైట్ ఎనర్జీ, హ్యాపీ, క్రియేటివిటీ. ఇక్కడ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. జస్ట్ ఈ పీపీటీని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు డైరెక్ట్గా. క్రియేటివిటీ, ఇంటలెక్చువల్, సన్, బ్లాక్, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క మీనింగ్, ఒక్కొక్క ఎమోషన్ జోడి ఉంటుంది. మరి ఇది ఎందుకు చెప్తున్నారు సార్ మాకు? ఇదెందుకు చెప్తున్నారు? యాక్చువల్గా ఈ కలర్స్ పైననే, ఈ కలర్ సైకాలజీ పైననే మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి యొక్క లోగోస్ని, వాటి యొక్క పోస్టర్స్ని డిజైన్ చేస్తూ ఉంటాయి. వాటి యొక్క లోగోస్ని, వాటి యొక్క పోస్టర్స్ని డిజైన్ చేస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ పింక్ కలర్ అనగా లవ్, అఫెక్షన్, ఎమోషన్. ఇక్కడ బార్బీ, బార్బీ అన్నా కానీ, ఇక్కడ టీ అన్నా కానీ, ఇదంతా అమెరికన్ అమెరికన్ కంపెనీస్ అనమాట. బార్బీ అయితే అందరికి తెలుసు కదా, బార్బీ డాల్స్ ఉంటాయి. అది పింక్. పిల్లలకి, లేడీస్కి ఇష్టమైనవి ఏదైనా సరే పింక్ అనగానే లేడీస్ అని వస్తుంది కదా, పిల్లలకి ఇష్టం అన్నట్టుగా, మహిళలకు ఇష్టం అన్నట్టుగా ఉంటుంది కదా. సో దట్ ఆ దానికి ప్రకారం బార్బీ అని పేరు పెట్టారు. దాని థీమ్ ప్రకారం దాని కలర్ ని ఎంచుకోవడం జరిగింది. దాని కలర్ ప్రకారం దాని యొక్క లోగోని డిజైన్ చేయడం జరిగింది. సో మనకేదైనా బిజినెస్ ఉన్నా కానీ, మనకేదైనా బిజినెస్ ఉన్నా కానీ ఆ బిజినెస్ ఏ థీమ్ తో ఉంది,
ఏ థీమ్ తో ఉంది, దానికి సరైన కలర్స్ ని ఎలా ఎంచుకోవాలి అని అంటే వి షుడ్ వి షుడ్ ఫాలో ద కలర్ సైకాలజీ మనం ఫాలో అవ్వాలి. బ్లూ అనగానే లో లాయలిటీ, గ్రీన్ అనగానే మనీ, గ్రోత్, ఫర్టిలిటీ, ఫ్రెష్నెస్, హీలింగ్. ఏదన్నా వెజిటబుల్ షాప్ లాంటిది, లేకపోతే ఏదన్నా ఆ, ఏదన్నా ఏమంటారు, నార్మల్గా ఫ్రీలాన్సింగ్ కంపెనీ లాంటివి, లేదంటే ఏదన్నా ఫ్లిప్కార్ట్ లాంటివి, లేకపోతే బ్లింకిట్ లాంటివి, బిగ్ బాస్కెట్ లాంటివి ఉంటాయి కదా, అవన్నిటికీ గ్రీన్ కలర్ ఉంటుంది చూసారా? బిగ్ బాస్కెట్ కి గ్రీన్ కలర్ ఉంటుంది లోగో. ఆ లోగో కానీ ఆ కలర్ స్ట్రక్చర్ కానీ ఎందుకు అక్కడ గ్రోత్, ఫ్రెష్నెస్ గురించి చెప్తా ఉంటారు. దాంట్లో వెజిటేబుల్స్ ఉంటాయి అన్నట్టుగా ఫ్రెష్నెస్ అని చూపించే ఆ థీమ్ ని ఆ యొక్క కలర్ లో ఆ యొక్క ఏదైతే ఉందో ఆ దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనమాట. కలర్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ అన్ ఎమోషన్. ఆ లోగోలో, ఆ డిజైన్ లో, మా బిజినెస్ లో మేము ఇంక్లూడ్ చేసుకున్న బిజినెస్ లో మేము యాడ్ చేసిన కలర్ లో, ఆ బిజినెస్ కి పెట్టిన కలరు, ఆ లోగోకి కానీ లేకపోతే ఆ పోస్టర్స్ కానీ పెట్టే కలరు, అది ఒక ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే కలర్ సైకాలజీ మనకి తెలిసి ఉండాలి. వెన్ వీఆర్ డిజైనింగ్ అండ్ కలర్స్, ఏదైనా లోగోని మనం డిజైన్ చేస్తున్నా కానీ, లేకపోతే మనం ఏదైనా పోస్టర్స్ ని డిజైన్ చేస్తున్నా కానీ, మన బిజినెస్ ప్రమోషన్స్ గురించి మనం ఏదైనా పోస్టర్ డిజైన్ చేస్తున్నా కానీ, మన బిజినెస్ దేనికి సంబంధించింది అన్న థీమ్ ని చూసుకొని వాటికి సెట్ అయ్యే కలర్ ఏంటి అని చూసుకొని అప్పుడు వాటికంటూ పర్టికులర్ కలర్ ని మనం ఇవ్వాలి. దట్స్ వాట్ అనే కలర్ సైకాలజీ అండి. ఇక్కడ పింక్ అనగానే బార్బీ వచ్చింది, రెడ్ అనగానే లేగో, మెక్డొనాల్డ్స్ చాలా మందికి తెలుసు, కోకో కోలా, ఆరెంజ్, పాపాయ్స్, ఒక క్యాండీస్ ఉంటాయి. ఇక్కడ ఫైర్ ఫాక్స్, ఎల్లో అనగానే ఐకియా, నికాన్, ఇవన్నీ తెలిసినవే కదా. గ్రీన్ అనగానే స్పాటిఫై. ఇక్కడేమో ఇది ఒక జియో రిలయన్స్ ది, జియో రిలయన్స్ ది. అండ్ అదే విధంగా బ్లూ అనగానే గీసు. ప్లీజ్ మ్యూట్ లో ఉండాలండి. యా, థ్యాంక్ యూ. ఇక పర్పుల్ అనగానే సేఫిక్స్, ఫెడెక్స్, యాహూ. బ్లాక్ అనగానే ఒక్కొక్క దానికి థీమ్ ఎలా ఇచ్చిందంటే వాటిని ఒక ఎమోషన్స్ తో ఎక్స్ప్రెస్ చేస్తుంది. అదే విధంగా ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఒక్కొక్క కలర్ ఒక్కొక్క బ్రాండ్ ని ఎక్స్ప్రెస్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ మీకు పెట్టడం జరిగింది కదా. దట్స్ వాట్ కలర్ సైకాలజీని అర్థం చేసుకుంటే డిజైనింగ్ చేయడం ఈజీ. ఎలాంటి డిజైనింగ్ అయినా సరే ఈజీగా చేయొచ్చు. ఎలాంటి లోగోనైనా సరే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. దట్స్ వాట్ ఎ డిజైనింగ్ అండి. దట్స్ వాట్ ఎ కలర్ సైకాలజీ, ద పవర్ ఆఫ్ కలర్ సైకాలజీ. సో ఈ కలర్ సైకాలజీ ఎంతైతే ముఖ్యమో ఒక డిజైనర్ కి, లేదా ఒక లోగో క్రియేట్ చేసుకోవడానికి, ఒక పోస్టర్ క్రియేట్ చేసుకోవడానికి, అంతగానే అంతగానే మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఈ కలర్ సైకాలజీ అనేది ఉపయోగపడుతుంది. గాట్ ఇట్? గాట్ మై పాయింట్? అర్థమైందా అండి? రైట్, సూపర్. ఇక ఈ కలర్ సైకాలజీ గురించి మనం తెలుసుకున్నాము. దీనికి ఫర్దర్ గా ఇంతకుముందు చెప్పాను కదా, హిడెన్ రూల్స్ ఆఫ్ డిజైనింగ్ అని చెప్పేసి. కలర్ సైకాలజీ ఒకటైతే, నెక్స్ట్ది కలర్ కాంబినేషన్ అండ్ ఫాంట్ పెయిరింగ్. ఈ కలర్ కాంబినేషన్ గురించి, ఫాంట్ పెయిరింగ్ గురించి ఇక్కడ మన ముందు మన ఫౌండర్ గారు ఉన్నారు. ఇఫ్ హీఈస్ రెడీ, విల్ గో విత్ హిమ్. సార్, ఆర్ యూ రెడీ? దత్తు గారు. ఎస్ ఎస్ రెడీ. బట్ సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది అనే అవకాశాలు ఉన్నాయి చాలా. నెట్వర్క్ ఇష్యూ ఉంది కాబట్టి చూడండి, వస్తుంది అంటే ఓకే, కంటిన్యూ చేస్తాను. నా వాయిస్ మీకు క్లియర్గా వస్తుందా? ఎస్, ఇట్స్ క్లియర్ సార్. వాయిస్ క్లియర్గా వస్తుంది అందరికి? క్లియర్ అండి, క్లియర్. హ్యాపీనెస్.
ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీరు మ్యూట్లో ఉన్నారు, మ్యూట్లో ఉన్నారు. ఎస్, మీరు కాల్ చేశారా? ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఎస్ ఎస్, క్లియర్ సార్, ఇట్స్ క్లియర్. ఓకే, ఏదైనా రిక్వెస్ట్ సార్, మధ్యలో ఏదైనా డిస్కనెక్ట్ అయినట్టు ఉంటే మీరు కంటిన్యూ చేయండి. ఓకే, వెల్, ఇది ఎందుకు సార్, మీరు నేను ఎందుకు, వీళ్ళకే అడుగుదాం ఎవరితో కంటిన్యూ చేద్దాం అనేది, కదా? వినిపిస్తుంది అందరికి? ఎస్ ఎస్ ఎస్, వినిపిస్తుంది సార్, ఇట్స్ క్లియర్. సార్ ఉన్నారా? వినిపిస్తుంది అనే లోపే సార్ వెళ్ళిపోయారు, కదా? ఎస్ సార్, ఆర్ యు రెడీ? లేదు అంటే నేను ఐ విల్ కంటిన్యూ విత్ దిస్. ఓకే సార్, కంటిన్యూ చేయండి. నెట్వర్క్ ఇష్యూ చాలా ఉంది ఇక్కడ, కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం సార్, యూ కంటిన్యూ. ఐ ఎస్. విల్ లిసనింగ్ హియర్. థ్యాంక్ యూ ఏందంటే సార్. అండి, మంచి చేద్దాము, ఓవర్ టు యూ. మంచి నేర్పిద్దాము, మంచి మంచిగా ఏదైనా చెప్దాము, ఏదైనా చేద్దాము అంటే ఆహా, అస్సలు కరెంటు పోతుంది, సిగ్నల్ రాదు, నెట్వర్క్ పోతుంది, ఇంకేదో అవుద్ది, కదా? కదా? అది ఎవరైనా దొంగతనం చేయడానికి వెళ్ళాలి మాత్రం అబ్బా, ఏం అడ్డంకులు రావు చూడండి, డైరెక్ట్గా వెళ్ళి దొంగతనం చేసి ఈజీగా దొంగతనం చేసుకుని వచ్చేస్తారు, కదా? అంతే అండి, మంచి పనులకే అడ్డొస్తూ ఉంటాయి, మంచి పనులకే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవన్నీ అట్ని మనం ఏం చేయాలి, ముందుకు సాగుతాను ఉండాలి. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ రైట్. అయితే కలర్ సైకాలజీ గురించి మనం తెలుసుకుందాము. సో ఫర్దర్ గా కలర్ కాంబినేషన్ గురించి మనం తెలుసుకుందాం. ఆర్ యు ఆల్ రెడీ? ఆర్ యు ఆల్ రెడీ ఫర్ దట్? సిద్ధంగా ఉన్నారా? యాక్షన్స్, రియాక్షన్స్ చాలా బాబా, జూమ్ చాలా యూజ్ చేస్తారు అనుకుంటానండి మీరు అందరూ. నిజంగా రియాక్షన్స్ పెడతానే ఉన్నారు, ఇట్లా ఇలా ఇలా థమ్స్ పెడతారని. అంటే అన్మ్యూట్ ఆప్షన్ లేదనా? ఒక్క నిమిషం అండి. రైట్. నా పీపీటీ మీకు ఇంకా కనిపిస్తుందా? ఇప్పుడు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మధ్యలో మధ్యలో మ్యూట్ చేసుకుని అన్మ్యూట్ చేసుకొని మాట్లాడేస్తున్నారు కదా. కొంతమంది అయితే మీ ఇంట్లో ఉన్న సీక్రెట్లన్నీ చెప్పేస్తున్నారు, అందుకే ఆపేసాం. ఎస్. షెల్ ఐ కంటిన్యూ? మీరందరూ మ్యూట్లో ఉంటానంటే కంటిన్యూ చేస్తాను, అంటే డిస్టర్బెన్స్ ఉండొద్దండి. అయినా తర్వాత అయినా సరే కంటిన్యూ చేస్తాను. సార్ నేను 199 కట్టాను సార్ అనకండి మళ్ళీ. మా కర్తవ్యం అండి, మా బాధ్యత అది. ఓకేనా? ఆర్ యు ఆల్ రెడీ? టైప్ చాట్ బాక్స్, టైప్ చాట్ బాక్స్, ఇన్ చాట్ బాక్స్. ఎస్ 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 అని కొడుతూనే ఉంటుంది, బద్దలు అయిపోలే చాట్ బాక్స్. రెడీ అండి, కంటిన్యూగా ఉంది. రైట్. నా స్క్రీన్ షేర్ అయిందా? నా స్క్రీన్ షేర్ అయిందా? ఎస్ సార్. ఎస్, థ్యాంక్ యూ. క్యాన్వా యాప్ ఇంటర్ఫేస్ కనిపిస్తుందా? కనిపిస్తుందా క్యాన్వాది ఎస్ సార్. ఇంటర్ఫేస్? ఎస్. యా. ఇప్పుడు చూడండి, దీంట్లో ఫస్ట్ మనం ఏమన్నాము, హిడెన్ రూల్స్ ఆఫ్ డిజైనింగ్ లో ఫస్ట్ కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ చెప్పడానికి నేను ఒక సోషల్ మీడియాకి వెళ్ళి ఇక్కడ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను టు ఎక్స్ప్లెయిన్ ఎ కలర్ కాంబినేషన్. రైట్. ఇక్కడ చూడండి,
రైట్. ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ అనేది ఎలా, ఇంతకుముందు కలర్ సైకాలజీని బట్టి మనము కలర్ కాంబినేషన్ ని మనం తెలుసుకోవాలని చెప్పాం కదా కదా. సో ఒక్క నిమిషం, రైట్, థ్యాంక్ యూ. అయితే మెయిన్గా ఒక పోస్టర్కి ఒక డిజైనింగ్కి కావాల్సింది ఏంటంటే కలర్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్. ఇప్పుడు ఇక్కడ నేను తీసుకున్న ఈ ఏదైతే ఆస్పెక్ట్ రేషియోతో ఉన్న టెంప్లెట్ ఏదైతే ఉందో, ఈ టెంప్లెట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అవునా? రైట్. ఈ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్కి నేనేం చేస్తానంటే ఒక కలర్ని అద్దుతాను, ఒక కలర్ని ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి మెన్షన్ చేయండి అండి, ఏదైనా ఒకటి చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఏదైనా కంపెనీ పేరైనా ఏదైనా బ్రాండ్ పేరైనా ఒకటి మెన్షన్ చేయండి, దాని కలర్ని నేను రిక్రియేట్ చేసి చూపిస్తాను మీకు. అంటే దాని కలర్ని యాడ్ చేసి దానికి ఆపోజిట్ కలర్ ఎలా ఇవ్వాలి, కలర్ కాంబినేషన్ ఎలా చేయాలనేది మీకు చెప్తాను. ఫాస్ట్గా అండి. జూమ్, సూపర్. జూమ్ గురించి నెక్స్ట్. జూమ్ గురించి చెప్పాలా? ఒక్కటే చార్ట్ వచ్చింది. అడిడాస్, సూపర్. ఆయుర్వేదిక్ కాస్మెటిక్స్, గుడ్ వైబ్స్. ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, సూపర్. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, ఓకే, సూపర్. నెక్స్ట్. ఇంకా ఎక్కువ ఏదొస్తే అది తీసుకుందాం. రెజిన్ ఆర్ట్. నెక్స్ట్. కేక్స్ అండ్ చాక్లెట్స్, సూపర్. నెక్స్ట్. సోప్స్, డైరీ మిల్క్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, సూపర్. నెక్స్ట్. అడ్వైజర్. నెక్స్ట్. చాక్లెట్ అండ్ క్యాండిల్, రైట్. ఐ విల్ గో విత్ చాక్లెట్ అండ్ క్యాండీ అండి. చాక్లెట్ బేకరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన కలర్ సైకాలజీని మనం తీసుకుంటూ ఇక్కడ ఒక ప్రమోషనల్ పోస్టర్ లాంటిది, అంటే వెనకాల జస్ట్ టెంప్లెట్ ని డిజైన్ చేద్దాం, జస్ట్ ఓన్లీ కలర్స్ డిజైన్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఆర్ యు రెడీ ఫర్ దట్? చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక కేక్స్ ఆర్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ లేకపోతే కేక్స్ చాక్లెట్స్ బిజినెస్ పెట్టేటప్పుడు మనం బేసిక్గా కేక్స్ చాక్లెట్స్ అన్న దాంట్లో అసలు ఏముంటుంది దాంట్లో, అంటే ఏ కలర్ని యూజ్ చేస్తాము రెగ్యులర్గా? విచ్ కలర్ వి యూజ్? విచ్ కలర్ విల్ యూజ్ రెగ్యులర్లీ? బ్రౌన్ కదా. బ్రౌన్ 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 కదా, బ్రౌన్. సో ఆ బ్రౌన్ కలర్ని మనం ఇప్పుడు తీసుకుందాం. రైట్. ఇక్కడ చూడండి, బ్రౌన్ కలర్ని నేను హోల్ ఎంటైర్ టెంప్లెట్కి ఇస్తున్నాను. చూడండి, హోల్ ఎంటైర్ టెంప్లెట్కి క్లిక్ చేసి కింద అనోటేషన్స్ అని ఒకటి కనిపిస్తుంది కదా, ఇది కనిపిస్తుందా? ఈ కలర్ మార్క్ చేశాను, కనిపిస్తుందా కలర్? ఈ కలర్ని నేనేం చేస్తానంటే ఇక్కడ క్లిక్ చేసి దీనికి కావాల్సిన కలర్ని నేను ఎంచుకుంటాను. సో ఇక్కడ నార్మల్గా మనం కలర్స్ ఓపెన్ చేయంగానే ఇక్కడ డిఫరెంట్ టైప్స్, అది మల్టిపుల్గా బై డిఫాల్ట్గా కలర్స్ ఇస్తూ ఉంటుంది, ఇలా ఇచ్చేస్తుంది అనమాట. మీకు స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తూ ఉంది, రైట్. దాంతో పాటుగానే సింగిల్ కలర్సే కాకుండా, మోనోటోన్ కలర్సే కాకుండా మీకు గ్రేడియంట్ కలర్స్ కూడా ఇస్తుంది, అంటే మిక్స్డ్ కలర్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, మిక్స్డ్ కలర్స్ కనిపిస్తుందా? ఇది గ్రేడియంట్ కలర్స్, రైట్. అయితే ఈ కలర్స్ని మనకేం కావాలి? చాక్లెట్స్ బేకరీ, దాని గురించి తీసుకుంటున్నాం కనుక ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక గ్రేడియంట్ కలర్ని.
ఇక డైరెక్ట్ గ్రేడియంట్ కలర్ని నేను యాడ్ చేసుకున్నా. లేదు ఈ గ్రేడియంట్ కలర్ కూడా ఆల్రెడీ బై డిఫాల్ట్ లేకపోతే నాకు డిజైర్డ్ కలర్ కావాలి అని అనుకున్నప్పుడు దీన్ని రిటర్న్ చేయాలంటే ఇక్కడ బ్యాక్ సింబల్ ఉంటుంది, ఇక్కడ బ్యాక్ సింబల్ కనిపిస్తుందో దాన్ని క్లిక్ చేశాను, వెళ్ళిపోయింది. కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి అంటే మనకి అదే కలర్ డిజైర్డ్ కలర్ కావాలి, దాంట్లో ఉన్నది కాదు నేను చేసుకోవాలి గ్రేడియంట్ అన్నప్పుడు ఇక్కడ కలర్ది ఓపెన్ చేసేసి కలర్ ప్యాలెట్ ఓపెన్ చేసేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి మీకు ఒకటి కలర్ది కనిపిస్తా ఉంది, రైట్? ఇది సార్ బ్యాక్ కనిపిస్తా ఎలా ఉంది వెళ్ళాలి మళ్ళీ ఒకసారి చెప్పండి, కలర్ పోవట్లేదు. మేడం. కలర్ ఇందాక షేడింగ్ కలర్ పెట్టాం కదా సార్, అది రిమూవ్ అవ్వట్లేదు. ఒకసారి మళ్ళీ ఎక్కడుంది బ్యాక్ ఆప్షన్? మీరు చేశారా? చేస్తున్నాం సార్, ఇంకా ఓకే మొబైల్ ఓకే ఓకే ఒక్కసారి చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది మేడం బ్యాక్ ఆప్షన్, ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక పైన ఆరో మార్క్స్ ఉన్నాయా? పైన రెండు ఆరో మార్క్స్ ఉన్నాయా? బ్యాక్ అంటే బ్యాక్ వెళ్తుంది అండు, మళ్ళీ ఫ్రంట్ అంటే రీడు, ఇంకో అంటే ఆల్రెడీ చేసింది ఏదైనా మనం బై మిస్టేక్ గా పోయింది కానీ అక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే ఓకే సార్. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చెప్పారా సార్? మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి రివిజన్ చేయాలా? ఎస్ మేడం, ఆల్రెడీ కలర్ సైకాలజీ గురించి మేము చెప్పడం జరిగిందండి. సో దీని గురించి మనం చెప్దాము. ఇదేంటంటే కంప్లీట్ గా ఒక టెంప్లెట్, కలర్స్ మనం ఇక్కడ పెడతా ఉంటాము. మనకి బిజినెస్ ఏదైతే బిజినెస్ ఉందో దానికి కావాల్సిన కలర్స్ మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము. సో దాన్ని బట్టే ఇక్కడ మన వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ ఉన్న డిజైనింగ్ ప్రొఫెషనల్స్ మ్యాక్సిమం అందరూ మెజారిటీ పీపుల్ ఏమని పెట్టారంటే చాక్లెట్స్ దానికి డిజైనింగ్ కావాలి అని చెప్పారు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే టెంప్లెట్ తీసుకున్నాను, కలర్ ప్యాలెట్ క్లిక్ చేశాను, ఇక్కడ ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ని నేను క్లిక్ చేయడం జరిగింది. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే కింద సాలిడ్ కలర్ కనిపిస్తుంది కదా, సాలిడ్ అండ్ గ్రేడియంట్, ఇవి రెండు కనిపిస్తున్నాయా? ఇవి రెండు కనిపిస్తున్నాయా? సో సాలిడ్ కలర్ అనగానే ఓన్లీ మోనో కలర్ వస్తుంది, అంటే ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది, ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది, ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది. సో ఈ సింగిల్ కలర్లో మనం ఏం చేస్తాము అంటే ఇట్లా నేను బ్లాక్ బ్రౌన్ ఏదైతే సెలెక్ట్ అవుతుందో దాన్ని నేను చూస్ చేసుకుంటాను. నేను డ్రాగ్ చేస్తూ ఉన్నాను, నాకు బ్లాక్ రెడ్ వైట్ ఈ మిక్స్ ఉన్నట్టు కలర్లో నేను బ్రౌన్ ఎక్కడ వస్తుందని నేను డ్రాగ్ చేసి చూసుకుంటా ఉన్నాను. ఐ సెలెక్టెడ్ దట్ కలర్. ఇప్పుడు బ్రౌన్ కనిపిస్తుందా? ఈజ్ ఇట్ చాక్లెట్ కలర్? వస్తుందా? చాక్లెట్ కలర్ వచ్చిందా? ఎస్ 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 రైట్. ఇది నేను బ్రౌన్ కలర్ చాక్లెట్ ఆ బ్యాక్గ్రౌండ్ లాగా నేను క్రియేట్ చేసుకున్నాను. ఇదే మనకి గ్రేడియంట్ ఫామ్ లో కావాలి అని అంటే ఇక్కడ పక్కన గ్రేడియంట్ ఉంది, గ్రేడియంట్ క్లిక్ చేయగానే ఇలా 2 కలర్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ ఒక కలరు ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న మోనో కలరు, దాని తర్వాత దీని పక్కన చూడండి సెకండ్ కలరు, అది అనమాట. అది బై డిఫాల్ట్గా ఒక కలర్ ఇచ్చేస్తుంది. దానికి నేనేం చేస్తానంటే నాకు వేరే కలర్ కావాలి, ఇది కాదు, నాకు వేరే కలర్ కావాలి. నాకు వ్రాపింగ్ నేను ఎంచుకున్న చాక్లెట్ అది డార్క్ చాక్లెటే, కానీ దాని యొక్క వ్రాపింగ్ ఏదైతే ఉందో నేను అది పింక్లో చేస్తున్నాను. సో దట్ పింకో బ్లాకో రెడ్డో నేను దానికి కలరింగ్ ఇచ్చుకునేటట్టుగా కాస్తంత బ్రౌన్ ప్లస్ పింక్, లేదంటే ఏ కలర్ అయితే వ్రాప్ ఇస్తున్నామో ఏదైతే అది దానికి కవర్ మనం చుట్టుతామో ఆ కలర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కంప్లీట్ గా బ్రౌన్ అన్న ఉంచుకోవచ్చు. సో ఈ విధంగా నేను చేస్తానండి. నాకు ఇక్కడ ఏంటంటే నాకు వైట్ కావాలి, ఎందుకంటే నేను వైట్ వ్రాపించుకుంటున్నాను నా చాక్లెట్కి. బ్రౌన్ ఆల్రెడీ ఉంది, సో దట్ నేను ఆ థీమ్ తోటి నేను ఈ కలర్ సైకాలజీని పెట్టాను ఇక్కడ. లేదా మీకు ఎవరికైనా పింక్ కావాలనుకుంటే పింక్ వ్రాప్ పెట్టాలనుకుంటున్నారు, లేదా రెడ్ వ్రాప్ పెట్టాలనుకుంటున్నారు, దానికి మ్యాచ్ అయ్యేటట్టుగానే కలర్ని మనం ఎంచుకోవాలి. అది కూడా నాట్ మోర్ అంత హెవీగా కనిపించకూడదు, అది చాక్లెట్ అన్నట్టుగా అది బ్యానర్ పోస్టర్ అన్నట్టుగా కూడా కనిపించే విధంగా మనం చేసుకోవాలి. దట్స్ వాట్ ఎ కలర్ సైకాలజీ అండి, దట్స్ వాట్ ఎ కలర్ కాంబినేషన్. ఇక్కడ చూడండి నేను కాస్తంత పింక్ యాడ్ చేశాను, కాస్తంత మొత్తం మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ ఎంత ఉంది, బ్రౌన్ మాత్రమే ఉంది.
ప్లస్ ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే మీరు ఏ కలర్ ఎంచుకున్నా దానికి మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు కింద కలర్ ప్యాలెట్ కనిపిస్తుందా? మనకి ఏ కలర్ కావాలనుకున్నా ఆ కలర్ ఈ పైన ఫస్ట్ దాంట్లో ఉందా ఈ కలర్ తోటి మనం జరుపుకోవచ్చు అనమాట. ఈ కలర్ తోటి మనము ఇలా మన ఇష్టమున్న కలర్స్ ని మనము మార్చుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలరు, ఏ కలర్ కావాలంటే ఆ కలరు. ఇక దాని కింద ఇంకోటి ఉంది చూడండి. ఈ కలర్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లెవెల్ని చూపిస్తుంది. ట్రాన్స్పరెన్సీ లెవెల్ని చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఆ దాన్ని నేను క్లిక్ చేసి నేను డ్రాగ్ చేస్తా ఉన్నాను. నేను ఎంచుకున్న అది ఆరెంజ్ వచ్చింది కదా, ఆరెంజ్ మొత్తానికి వెళ్ళిపోయి వైట్ అయింది చూడండి. ట్రాన్స్పరెన్సీ లెవెల్. సో ఇది కూడా మనం చేసుకోవచ్చండి. కనెక్ట్ అయిపోలేదురా? కలర్ కాంబినేషన్ చేసేటప్పుడు ఇది కూడా మనం చేసుకోవచ్చు. సో నాకు ఎంత ట్రాన్స్పరెన్సీ లెవెల్ అన్నది కావాలి అన్నది కూడా మనం సెలెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో నాకు 79% ట్రాన్స్పరెన్సీ కావాలి, అంతా నేను యూజ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనము బ్యాక్ వెళ్ళిపోవచ్చు. దిస్ ఈజ్ మై పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ టు మై చాక్లెట్ బ్రాండింగ్, టు మై చాక్లెట్ ప్రమోషన్. సో ఇలా నేను చేసేసుకున్నాను. విత్ బ్రౌన్ ఉంది, నాకు ఆరెంజ్ ఉంది, గ్రేడియంట్ ఉంది. టు లుక్ గుడ్ అండి, టు లుక్ ఎనఫ్ గుడ్. ఓన్లీ మోనోటోన్ కలర్ పెట్టుకుంటే అది కూడా బాగుంటుంది. ఇక్కడ ఇంకో స్లైడ్ని నేను ఇట్లా జస్ట్ డ్రాగ్ చేయగానే సేమ్ అదే స్లైడ్ వస్తుంది డూప్లికేట్ అయ్యి, లేదా వెనకాల ఏదైతే టెంప్లెట్ పెట్టుకున్నామో ఆ టెంప్లెట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఓన్లీ మోనోటోన్ కలర్ పెట్టుకుంటున్నాను. రెండో దాంట్లో గమనించండి, రెండో దాంట్లో మోనోటోన్ కలర్ పెట్టుకుంటున్నాను. దట్స్ రెడ్. ఊరికే పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్నా, ఇది నార్మల్గా పెట్టుకుంటే ఎలా ఉంది, ఒక వైబ్రెంట్గా, ఒక ఫైరీ నేచర్, ఒక ఎనర్జీ నేచర్ కనిపిస్తుందా లేదా కదా? అట్లా ఈ సింగిల్ కలర్ అన్నా మనం యూజ్ చేయొచ్చు, లేదా ఇలా గ్రేడియంట్ కలర్ అన్నా మనం యూజ్ చేయొచ్చు. సో దీంట్లో నేనేం చేస్తానంటే, నేను ముందుగా చాక్లెట్స్ది ఏది కూడా నేను తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ మీ ముందే అడిగాను కాబట్టి ఏ దాని గురించి చేయాలి. సో ఇక్కడ అంటే నాకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నాకు ఇప్పుడు చాక్లెట్ కావాలి, సమ్ ఎక్స్ చాక్లెట్, అది నా దగ్గర లేదు, నా దగ్గర బిజినెస్ లేదు. సో దాన్ని నేను ఫోటో క్లిక్ చేయాలి. నా దగ్గర అది ఏం లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఐదర్ నేను ఆ ఫోటోని లేదా ఏదో ఒకటి శాంపుల్గా నేను దాన్ని క్రోమ్ నుంచి అంటే గూగుల్ నుండి అన్న తీసుకుంటాను. లేదు అని అంటే ఇక్కడ మనకు ఎలిమెంట్స్ అని ఉంది. మీకు ఫస్ట్ సెషన్లో, నిన్న జరిగిన సెషన్లో మీకు ఎలిమెంట్స్ దాంట్లో చెప్పడం జరిగింది. మన దత్తు గారు చెప్పారు, ఎలిమెంట్స్ దాంట్లో ఏది క్లిక్ చేసినా అదొక మహాసముద్రం లాంటిది, ఒక గుప్త నిధి లాంటిది అనమాట. ఎలిమెంట్స్ అనేటి మనకి ఏది కావాలన్నా దాంట్లో దొరుకుతుంది. సో ఎలిమెంట్స్ క్లిక్ చేసి నేను ఏం చేస్తానంటే చాక్లెట్ అని క్లిక్ చేస్తాను. చాక్లెట్ అని టైప్ చేసి చాక్లెట్ విత్ వ్రాప్ అని పెడతాను. నాకు వ్రాపింగ్ కూడా కావాలి కదా. ఊరికే నార్మల్ చాక్లెట్ అంటే అది కింద పడ్డదో ఏం పడ్డదో అని అనుకుంటారు కదా, జస్ట్ ఫర్ ఫన్ అండి. సో చాక్లెట్ విత్ వ్రాప్ అని టైప్ చేశాను. వ్రాప్ అని టైప్ చేయగానే చూడండి, నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఏదైతే ఒక క్యాప్ సింబల్ వచ్చి ఎడ్జ్ అని కనిపిస్తుంది చూడండి, ఇవి మనము అసైన్ చేయలేము అనమాట. అసలు మనం దీన్ని తీసుకున్న దాన్ని మనం తీసుకోలేము, దాన్ని ఎడిట్ చేయలేము. పెట్టిన దానిపైన ఒక క్యాన్వా సింబల్ వస్తుంది. ఇది సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే వస్తుంది మనకి. సో దీన్ని మనం క్లిక్ చేయకూడదు ఎట్టి పరిస్థితిలో. మనం ఫ్రీలాన్సింగ్ చేస్తాము అన్న వాటినే మనం క్లిక్ చేయాలి, అంతే తప్ప రెస్ట్ ఆఫ్ ది ఏది కూడా మనం క్లిక్ చేయొద్దండి. సో చాక్లెట్ బార్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు బార్ అని రాగానే ఇలా వచ్చింది, నెంబర్ ఆఫ్ వచ్చాయి చూడండి, రైట్. సో ఏదైనా ఒకటి నేను ఫైనలైజ్ చేసుకుంటాను. నాకు అది ఏంటంటే గ్రాఫిక్స్లో కాదు, నాకు రియలిస్టిక్గా కావాలి. అన్నప్పుడు ఇట్లా గ్రాఫిక్స్ దాని కింద ఫొటోస్ ఉందా, ఆ ఫొటోస్లో నేను క్లిక్ చేసుకుంటాను. నాకు రియలిస్టిక్గా కావాలి కదా, బొమ్మలాగొద్దు, నాకు రియలిస్టిక్గా కావాలి. ఆ రియలిస్టిక్ దాంట్లో నేను చూస్ చేసుకుంటాను. నేను ఏదైనా ఒకదాన్ని చూస్ చేసుకొని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది.
ఇక్కడ చూడండి, నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది నాకు చాలా బాగా నచ్చింది అసలు, చాక్లెట్ దానికి ఇదేనండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కనిపిస్తుంది కదా, ఇది నేను ఎంచుకుందాం అనుకుంటున్నా. కానీ ఇది ఏంది, సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకే వస్తుంది అనమాట. సో సబ్స్క్రిప్షన్ లేనిది మనం తీసుకుందాం. సబ్స్క్రిప్షన్ లేనిది మనం తీసుకుందాం. ఎక్కడుంది, విల్ సెర్చ్ ఫర్ దట్. దొరకట్లేదు కదా, ఈవెన్ నాకు కూడా దొరకట్లే. పర్లేదు, ఏదైనా సరే శాంపుల్ గా మనం తీసుకుందాం. జస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక కునాఫా చాక్లెట్ లాంటిది ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేశాను నేను. ఐ క్లిక్ దిస్. నాకు ఇదే చాక్లెట్, నా చాక్లెట్ బ్రాండ్ని నేను ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రమోట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఏం చేసుకుంటానంటే, ఇక్కడ నేను ఈ దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. దీన్ని కలర్ ఉంది కదా, నాకు ఓన్లీ చాక్లెటే కావాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకుంటారు, ఎలా రిమూవ్ చేసుకుంటారు అని అంటే, ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఆప్షన్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మీరు ఇక్కడ బీజీ రిమూవర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ బీజీ రిమూవర్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు, సబ్స్క్రిప్షన్ లేదు అన్న వాళ్ళకి కూడా ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అది ఏంటంటే పిక్సెల్ ఎరేజర్. ఇక్కడ కనిపిస్తుంది కదా, పిక్సెల్ ఎరేజర్. కానీ ఇది మాన్యువల్గా మనం చేతితో చేయాల్సి వస్తుంది. ప్రతి చిన్న డీటెయిల్కి మనం చేయాల్సి వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. దీన్ని క్లిక్ చేశాను, పిక్సెల్ ఎరేజర్ డైరెక్ట్ నాకు ఫోటో వచ్చింది. ఇంత మనకి ఎంత సైజ్ కావాలో, బ్రష్ సైజ్ ఎంత కావాలో అంత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక అడ్జస్ట్ కాగానే ఒక వైట్ సర్కిల్ వస్తుంది కదా, ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది, రైట్. మాన్యువల్ అనేది కష్టం అనమాట. సో ఇప్పుడు నేను ఏదో నార్మల్గా మీకు చూపించడానికి చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఆల్రెడీ ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇప్పుడు నా చేతితోటి ఇలాగా నేను రబ్ చేస్తాను, జస్ట్ ఇలా చేసేస్తాను, రిమూవ్ చేస్తాను. రిమూవ్ అవుతుంది కదా, బీజీ రిమూవ్ అవుతుంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది కదా. సో ఇట్స్ అ పిక్సెల్ ఎరేజర్. సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ కాగానే ఏంటంటే మాన్యువల్, ప్రతి చిన్న డీటెయిలింగ్ చూడండి. ఇక్కడ నేను జూమ్ చేయగానే ఇంకా కొంచెం పోయింది, ఇంకా కొంచెం లేదు. సో ఈ పిక్సెల్ ఎరేజర్ అనేది చాలా, అంటే ఎమర్జెన్సీ టైంలోనే యూజ్ చేయండి పిక్సెల్ ఎరేజర్ అనేది. సో మళ్ళీ ఈ పిక్సెల్ ఎరేజర్ మనం చేసింది మళ్ళీ మనం రీస్టోర్ బ్యాక్ చేసుకోవాలి అన్నప్పుడు పక్కన ఒక రీస్టోర్ సింబల్ ఉంది. ఆ రీస్టోర్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ దానిపైన ఎక్కడైతే మనం చేసామో అవన్నిటిని ఇలా 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 రబ్ చేసేసుకుంటే కనిపిస్తుందండి. అది టూల్ బార్లో చూడండి మేడం, టూల్ బార్లో చూడండి, పిక్సెల్ ఎరేజర్ అని కనిపిస్తుంది. టూల్ బార్లో చూడండి, టూల్ బార్లో కింద స్క్రోల్ చేస్తూ ఉంటే రీప్లేస్, సెలెక్ట్, అడ్జస్ట్, బీజీ రిమూవర్, మ్యాజిక్ స్టూడియో, పిక్సెల్ ఎరేజర్ ఇది కనిపిస్తుంది చూడండి. ఒక ఎరేజర్ సింబల్ లాంటిది కనిపిస్తుంది చూడండి, ఓకేనా. అయితే ఇప్పుడు నేను దీన్ని బీజీ రిమూవ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి చేసుకోవాలి, ఇక్కడైతే అవైలబుల్ లేదు, మాన్యువల్గా చేసుకుంటున్నాం. కానీ మాన్యువల్గా చేసుకుంటే అది అక్యురేట్గా రావట్లేదు, అది ప్రొఫెషనల్గా అనిపించట్లేదు. సో నేను ఏం చేస్తాను అని అంటే, డైరెక్ట్గా నేను ఈ ఫోటోని, లేకపోతే నాకు కావాల్సిన ఫోటోని నేను గూగుల్ నుండే తీసుకొని, ఒక ఫోటోని గూగుల్ నుండే తీసుకుంటాను. ఇక్కడ చూడండి, చాక్లెట్ బార్ నేను క్లిక్ చేశాను. నాకు ఐ వాంట్ ఇమేజెస్, నాకు ఇది చాలా బాగా నచ్చింది. సో ఈ చాక్లెట్ బార్ని నేను క్లిక్ చేస్తున్నాను, ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ చూడండి, ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అన్నట్టు కనిపిస్తుంది కదా. కొన్ని వాటికి చాక్లెట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, అసలు దీంట్లో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కాదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళగానే బ్యాక్గ్రౌండ్ వైటే కనిపిస్తుంది. సో దీన్ని కూడా నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేసుకొని మీకు అద్భుతమైన టిప్ ఏంటంటే, అడోబ్ యాప్ కూడా ఉంటుంది. ఇది adobe.com ఎక్స్ప్రెస్. దీన్ని నేను క్లిక్ చేశాను. దీని లోపల అడోబ్ బీజీ రిమూవర్ అని ఒకటి ఉంటుంది. అడోబ్ బీజీ రిమూవర్,
అడోబ్ బీజీ రిమూవర్ మీరు నార్మల్గా క్లిక్ చేసినా కానీ వచ్చేస్తుంది. కొంతమంది ఓన్లీ బీజీ రిమూవర్ అని క్లిక్ చేస్తారు, కానీ అది క్లిక్ చేస్తారు, అది యూజ్ చేస్తారు, కానీ దాంట్లో ఏమవుతుందంటే బేసిక్గా మీరు మీరు ఏదైనా పోస్ట్ పెట్టంగా అంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయగానే దాని యొక్క పిక్సాలిటీ తగ్గిపోతుంది అనమాట. దాని యొక్క పిక్సాలిటీ తగ్గిపోతుంది. సో అందుకే ఇలాంటి వెబ్సైట్ అని ఉంటుంది, లేదా అంటే దీని యొక్క యాప్ కూడా ఉంటుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ లింక్ పెట్టడం జరిగింది, దత్తు గారు లింక్ పెట్టారు చాట్ బాక్స్ లో, ఒక్కసారి చూడండి. సో ఇక్కడ చూడండి, నేను డౌన్లోడ్ చేసుకున్నది ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ నేను చేసుకుంటున్నాను. నాకు ఇది కావాలి, నేను అప్లోడ్ చేసుకున్నాను. అప్లోడ్ చేసుకున్న వెంటనే నాకు ఇలా వచ్చేస్తుంది అప్లోడింగ్ యువర్ ఫైల్. రైట్, వచ్చేసింది కదా. దీన్ని నేను ఏం చేస్తానంటే డౌన్లోడ్ టు ద ఫోన్ డైరెక్ట్గా తీసేసింది. చూడండి, డైరెక్ట్గా అయిపోయింది, అది ఫ్రీ. మొత్తం బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసేసింది. చూసారా, వెనకాల చాక్లెట్ వెనకాల అది బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, డాట్స్ అన్నట్టుగా. అలా నేను దీన్ని డౌన్లోడ్ కూడా చేసేసుకుంటాను, ఎక్స్పోర్ట్ చేసేసుకున్నాను. కనిపిస్తుంది కదా. రైట్, దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను, ఎక్స్పోర్ట్ చేసేసుకుంటున్నాను. డౌన్లోడ్, అది నాకు డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను క్యాన్వాలోకి వెళ్తాను. క్యాన్వాలోకి వెళ్ళి ఈ కునాఫా చాక్లెట్ని తీసేద్దాం. ఇది మనకు నచ్చలేదు, అది నచ్చలేదని కాదు, మన దగ్గర దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ లేదు కాబట్టి అలా అన్నాము, పర్లేదు. ఇప్పుడు రీసెంట్గా రిమూవ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఆ చాక్లెట్ ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. గ్యాలరీకి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ టు డిజైన్ యాడ్ చేసేసాను. చూడండి, వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా, వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా. సో మరి ఈ చాక్లెట్ ఈ వెనకాల పెట్టుకున్న కలర్ లో కనిపిస్తుందా? ఇది బ్రౌనే ఉంది, వెనకాల టెంప్లెట్ కలర్ కూడా బ్రౌనే ఉంది. ఇది కనిపిస్తుందా? ఈజ్ ఇట్ విజబుల్? కనిపించట్లేదు కదా. సో దీన్ని నేను ఏం చేయాలి, నేను ఏం చేయాలి, నా యొక్క ప్రోడక్ట్ కనిపించాలి. మెయిన్గా మనం ఏదైనా సరే ఏమనుకుంటామంటే ఈ థీమ్ ఇదే ఉంది కదా, చాక్లెట్ ఉంది కాబట్టి నేను చాక్లెట్ వెనకాల బ్రౌన్ పెట్టేసుకుంటాను. నేను కూడా అదే మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి ఇంత బ్రౌన్ పెట్టడం జరిగింది. నాది ఏదైనా ఫుడ్ బిజినెస్ ఉంది కదా, దానికి ఏదైతే ఉందో అది కలర్ పెట్టేసుకుంటా అంటారు. కానీ ఏ బిజినెస్ ప్రమోషన్ అయినా, ఏ పోస్టర్ చేసేటప్పుడైనా సరే ఫస్ట్ వైట్ ప్లేన్ బ్యాక్గ్రౌండ్ తోటి మొదలెట్టండి. దాంట్లో కలర్స్ని యాడ్ చేయండి. సో ఇక్కడ నేను ఇప్పుడు కనిపిస్తుందా? ఈజ్ ఇట్ విజబుల్? కనిపిస్తుంది కదా. ఇప్పుడు చాక్లెట్ కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇది చాక్లెట్ కనుక నా బిజినెస్ ప్రమోషన్ ఈ చాక్లెట్ బార్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి, అంటే దీన్ని నేను ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, బ్రౌన్ ఆర్ వైట్ ఆర్ గోల్డ్ కలర్, ఎగ్జాక్ట్లీ అండి, దానికి సెట్ అయ్యేటియే బ్రౌన్ ఆర్ వైట్ ఆర్ గోల్డ్ కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు మనం, రైట్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే నాకు ఇది నేను ఇంక్రీజ్ చేసుకుంటాను, నాకు కావాలి, నాకు ఇది కావాలి, ఇంక్రీజ్ చేశాను, నాకు ఇది ప్రమోట్ చేసుకోవాలి. ప్రమోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ ఏదైనా ప్లెయిన్గా ఓన్లీ చాక్లెట్ ఉంటే బాగుండదు కదా. ఓన్లీ చాక్లెట్ ఉంటే ఎవరు చూస్తారు చెప్పండి. దీనికి మా బిజినెస్ లోగో ఏదైతే ఉందో అది నేను ఇంక్లూడ్ చేసుకోవాలి కదా. ఒక బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలంటే నా లోగో నేను ఇంక్లూడ్ చేసుకోవాలి, నేను ఏంది అని చెప్పుకోవాలి, ఎంతకు దొరుకుతుందని చెప్పాలి, ఎక్కడ అడ్రస్ అని చెప్పాలి, ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి. అంటే మన బిజినెస్ గురించి ఈజీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే పోస్టర్, ఈజీ ఇన్ఫర్మేషన్ కలిగించేదే బిజినెస్ ప్రమోషన్ పోస్టర్. ఇలా అయితే మీరు దీంట్లో జాయిన్ అయ్యే ముందు మీకు అంటే ఒక పోస్టర్స్ వచ్చాయి కదా, విత్ లింక్ వచ్చాయి, విత్ టెక్స్ట్ వచ్చాయి కదా. దాంట్లో
ఇక్కడ క్యాన్వా క్లాసెస్ నేర్పిస్తున్నాము. 4 days ఆన్లైన్ క్లాస్ అన్నట్టుగా ఎలా అయితే మనం అంటే ఒక్క చిన్న పోస్టర్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎలా అయితే కనపరిచామో అలా మన బిజినెస్ ప్రమోషన్ పోస్టర్లో కూడా అలానే మన యొక్క ఇన్ఫర్మేషన్ని మొత్తం ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు బ్రౌన్ కలర్ని యూజ్ చేస్తాను. ఫర్ యూజింగ్ విత్ షేప్స్. దీని గురించి మీకు నిన్న సార్ చెప్పినట్టున్నారు, రైట్? అయితే నేను మొట్టమొదటిగా ఏదైనా సరే స్క్రాప్ నుండి స్టార్ట్ చేస్తాను అనమాట, స్క్రాచ్ నుండి. ఏదైనా వైట్ టెంప్లెట్ తీసుకోండి, ఏదైనా. ఓకే, సారీ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, వైట్ టెంప్లెట్ తీసుకోండి, దాంట్లో కావాల్సిన షేప్స్ తీసుకోండి. అందరు అనుకుంటారు ఏదైనా ఒకటి కావాలి, ఏదైనా ఎలిమెంట్స్ అనగానే నాకు ఈ చాక్లెట్ కావాలి, ఈ ఫ్లవర్స్ కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అనుకుంటారు. కానీ అది ఎప్పుడు కూడా మన బిజినెస్ పోస్టర్స్ని ఎప్పుడు కూడా ఎఫెక్టివ్గా కనిపించేలా చెయ్యదు. సో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా షేప్స్ని ఎంచుకోవాలి. అది కూడా ప్లేన్ షేప్ కావాలి. నేను మోస్ట్లీ ఎంచుకున్నది ఏంటంటే స్క్వేర్ షేప్ని ఎంచుకుంటాను. స్క్వేర్ షేప్ని ఎంచుకొని దీన్ని నేను ఏం చేస్తానంటే, ఇది మన ఫీజబుల్ అండి, ఎట్లయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా డ్రాగ్ అవుతుంది, ఇక్కడ సైడ్కి డ్రాగ్ అవుతుంది. అది దాన్ని రెక్టాంగిల్గా చేసుకోవచ్చు, స్క్వేర్గా చేసుకోవచ్చు, మరీ చిన్నగా చేసుకోవచ్చు, మన ఇష్టం ఉన్నట్టుగా మారుతుంది. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే బ్రౌన్ కలర్ని ఇచ్చుకుంటాను. రైట్, ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ ఇది ఇచ్చాను. నేను ఇప్పుడు కలర్ ప్యాలెట్లోకి వెళ్ళి నేను బ్రౌన్ మళ్ళీ టైప్ చేయడానికి చూస్తాను. కానీ నాకేందంటే నాకు సాటిస్ఫై అనిపించట్లేదు. నేను పెట్టుకున్న చాక్లెట్ కలర్ నాకు దానికి రావట్లేదు. ఏం చేయాలి అలాంటి సందర్భాల్లో? ఏం చేయాలంటే దాని కలర్లో క్లిక్ చేసి, కలర్ ప్యాలెట్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకంటూ ఒక కనిపిస్తుంది కదా, ఒక డ్రాపర్ కనిపిస్తుంది కదా, ఈ డ్రాపర్ని క్లిక్ చేయాలి. ఈ డ్రాపర్ని క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, నాకు చాక్లెట్ కలరే కావాలి, నా యొక్క ఫ్రేమ్ ఏదైతే షేప్ తీసుకున్నామో అది కావాలి అని తీసుకొని నేను ఏం చేశానంటే ఆ చాక్లెట్ని క్లిక్ చేసి నేను డన్ కొట్టేశాను. డన్ కొట్టంగానే చూడండి దాని యొక్క కలర్ దీనికి వచ్చేసింది. చాక్లెట్ యొక్క కలర్ నేను పెట్టుకున్న షేప్కి వచ్చేసింది. రైట్, వచ్చిందా? గాట్ ఇట్? రైట్, ఇలా నేను నా షేప్కి నేను ఇలా పెట్టేసుకున్నాను. ఇది నేను ఇంతవరకు డ్రాగ్ చేశాను, కింద వరకు డ్రాగ్ చేశాను ఇంతవరకు. సో ఇక్కడ నేను ఏం చేశాను, చాక్లెట్ వెనకల అయిపోయింది, కనిపించట్లేదు. అది నేను ఏం చేస్తానంటే ఆ చాక్లెట్ ముందుకు రావాలి అని అంటే ఇక్కడ చూడండి, కింద టూల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టూల్స్లో మీరు డ్రాగ్ చేసుకుంటూ మీరు టూల్స్ని చూసుకుంటూ పోతే మీకు లేయర్స్ అన్న సింబల్ కనిపిస్తుంది. ఒకటి లేయర్స్. ఈ లేయర్స్ ఓపెన్ చేస్తే చాక్లెట్ పైన ఉంది కదా, చాక్లెట్ పైన ఆ షేప్ ఉంది కదా, మనకేమో చాక్లెట్ కనిపించాలి కదా, షేప్ కాదు కదా కనిపించాల్సింది. సో మనం ఏం చేయాలి అంటే ఈ చాక్లెట్ని ఇక్కడ కనిపిస్తున్న ఈ 6 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 6 డాట్స్ని క్లిక్ చేసి జస్ట్ ఈ దాన్ని పైనకి డ్రాగ్ చేయాలి. ఇలా డ్రాగ్ చేయంగానే వచ్చేసింది. చూడండి, పైకి వచ్చిందా? రైట్, లేదా ఇలా అన్న డ్రాగ్ చేయొచ్చు, లేదా ఇంకొక ఆప్షన్ మనకుంది. క్యాన్వా వ్యక్తి మనకి ఇంకో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆప్షన్ అంటే ఇదిగోండి చూడండి, దీన్ని నేను మళ్ళీ రీబ్యాక్ తీసుకెళ్ళి మళ్ళీ మీకు చూపిస్తాను. ఆ ఆప్షన్ తోటి ఆ రీబ్యాక్ సింబల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, వెనకాల బ్యాక్ వెళ్ళిపోగానే అది బ్యాక్ వెళ్ళిపోయింది. బ్యాక్ క్లిక్ చేశాను, బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, లేయర్స్ పక్కకి పొజిషన్ అన్నది కనిపిస్తుంది, చూసారా? పొజిషన్స్ కనిపిస్తుంది, పొజిషన్స్. రైట్, ఈ పొజిషన్ని ఏం చేస్తానంటే పొజిషన్ని క్లిక్ చేస్తాను. ఆ ఫోటోని నేను ఫస్ట్ క్లిక్ చేసుకుంటాను. ఆ ఫోటోని క్లిక్ చేసుకొని పొజిషన్స్ క్లిక్ చేస్తాను. పొజిషన్స్ క్లిక్ చేసి నేను ఫార్వర్డ్ అని పెట్టేసుకుంటాను. ఫార్వర్డ్ వచ్చేసింది. బ్యాక్ అని తీసుకెళ్ళగానే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఫార్వర్డ్ అనగానే ఫార్వర్డ్ వచ్చేసింది. రైట్, బాగుంది కదా ఈ ఆప్షన్, ఈజీగా సింపుల్గా. ఇదొక ఆప్షన్. ఇలా అయినా చెయ్యొచ్చు. మనం లేయర్స్లో వెళ్ళి అలా
ఒక్కొక్క లేయర్ని పైన కింది కూడా చేసుకోవచ్చు. ఎవరికైనా ఫోటోషాప్ అలవాటు ఉంటే మీకు అది తెలుసుండొచ్చు, లేయర్స్ బై లేయర్స్ ఎట్లా పెట్టుకోవచ్చు అన్నది. సో ఇక్కడ మీరు ఇలా పొజిషన్స్ క్లిక్ చేయగానే మీకు ఇలాగా ఫార్వర్డ్ మనం పెట్టేసుకున్నాం కనుక ఫార్వర్డ్ వచ్చేసింది. దిస్ ఈజ్ వాట్ నాకు కావాల్సింది, నేను వచ్చేసింది. రైట్, ఇప్పుడు వచ్చేసింది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను నా చాక్లెట్స్ గురించి నేను రాసుకుంటాను. నాకు ఇక్కడ రాయాలి. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై చాక్లెట్. దానికంటే ముందుగా నా లోగోని నేను యాడ్ చేసుకుంటాను. నా లోగో, నాకంటూ ఒక లోగో పర్టికులర్ లోగో లేదు, కానీ దాని పేరు నేను యాడ్ చేసుకుంటాను. ఒక పేరు చెప్పండి, మీకు బిజినెస్ ఎవరికైతే ఉందో, చాక్లెట్ బిజినెస్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి బిజినెస్ పేరు చెప్పండి. బిజినెస్ పేరు చెప్పండి. స్వీట్ నెస్టా? ఓకే, స్వీట్ నెస్ట్ పెట్టేసుకుందాం. స్వీట్ నెస్ట్. చూడండి, ఈ స్వీట్నెస్ నేను పెట్టేసుకున్నా. అయితే నాకు ఈ స్వీట్నెస్ ఎక్కడ కావాలి? ఇక్కడ కావాలి, ఈ బ్రౌన్ దానిపైన కావాలి. అయితే ఈ బ్రౌన్ దానిపైన బ్లాక్ కలర్ లో పెడితే మీకేమైనా కనిపిస్తుందా? ఈజ్ ఇట్ విజబుల్? కనిపించట్లేదు. ఇక్కడ ఏంటంటే కలర్ కాంబినేషన్ ఎంతైతే ఇంపార్టెంటో ఫాంట్ యొక్క కలర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇది నేను కనిపించేలాగా నేను ఈ ఫాంట్ని కలర్ మార్చుకుంటాను. దీన్ని నేను ఏం చేస్తానంటే కలర్ మార్చుకుంటాను. కలర్స్లోకి వెళ్ళి దీన్ని నాకు వైట్ కలర్ పెట్టుకుంటే బాగుంటుంది అని నేను పెట్టాను. ఇక్కడ చూడండి, వైట్ కలర్ పెట్టగానే అది కనిపిస్తుందా లేదా? ఈజ్ ఇట్ విజబుల్ నౌ? కనిపిస్తుంది కదా. స్వీట్ నెస్ట్ కనిపిస్తుంది కదా. స్వీట్ నెస్ట్, రైట్. ఇలా నా బ్రాండింగ్ని నేను ఏం చేశానంటే ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడ మనం లోగో ఉండొచ్చు, మన పేరు ఉండొచ్చు, లోగో విత్ మన యొక్క బిజినెస్ పేరు కూడా పెట్టుకోవచ్చు. ఇలా నేను నా లోగోని ఇక్కడ ఇంక్లూడ్ చేసేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, దీనికి నాకు ఫాంట్, నాకు ఈ ఫాంట్ నచ్చలేదు, నాకు డిఫరెంట్ ఫాంట్ కావాలి అన్నప్పుడు ఇక్కడ మీకు ఫాంట్ సింబల్ కనిపిస్తూ ఉంది. ఈ ఫాంట్ లోపలికి మనం వెళ్ళాలి. ఈ ఫాంట్లో మనం వెళ్ళాలి. ఈ ఫాంట్ క్లిక్ చేస్తే మనకి నచ్చిన ఇష్టమున్న ఫాంట్స్ మనకు దొరుకుతాయి. అది కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫాంట్ పేరింగ్ నేర్చుకోవాలి. ఈ ఫాంట్స్లలో మనకు ఫాంట్ పేరింగ్ నేర్చుకోవాలి. కలర్ కాంబినేషన్ ఇంతవరకు నేర్చుకున్నట్టయితే ఇప్పటి నుండి ఫాంట్ పేరింగ్ కూడా నేర్చుకోవాలి. ఒక బిజినెస్ ప్రమోషన్ లేదా ఒక నార్మల్ ఏదైనా పోస్టర్ డిజైన్ చేయడానికి. ఇవి రెండు మెయిన్ రూల్స్ అలాంగ్ విత్ కలర్ సైకాలజీ అనేది మన పోస్టర్ని ఎఫెక్టివ్గా మారుస్తుంది. సో ఇక్కడ చూడండి, నాకు యాంటాన్ అంటే నాకు పెట్టుకోవాలనిపిస్తుంది. ఈ ఫాంట్ ఇది యాంటాన్ అన్నది ఫాంట్ నేను పెట్టేసుకున్నాను. ఇక్కడ కనిపించేసింది. ఇక్కడ దాని యొక్క ఫాంట్ మారిపోయింది, స్వీట్ నెస్ట్ అని కనిపిస్తుంది. రైట్, ఈజ్ ఇట్ విజబుల్? ఇప్పుడు కనిపిస్తుందా? స్వీట్ నెస్ట్ అన్నది కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ స్వీట్ నెస్ట్ని కొంచెం ఫాంట్ సైజ్ తగ్గిస్తాను. ఈ ఫాంట్ సైజ్ తగ్గించడం కూడా చూడండి, ఈ జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే ఒక డ్రాగ్ చేస్తాం, ఒకటి పాయింట్ కనిపిస్తుంది కదా ఎండింగ్ లో, ఒక పాయింట్ ఇటు సైడ్ 4 సైడ్లు ఉంటుంది. యాక్చువల్గా 4 సైడ్లు ఉంటుంది. మీకు జూమ్ చేస్తే కనిపిస్తుంది, చూడండి కనిపిస్తుందా? ఇప్పుడు 4 సైడ్లు కనిపిస్తుందా? ఇలా దీన్ని డ్రాగ్ చేస్తే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఫాంట్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఇలా కూడా ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కింద మీకు కనిపిస్తున్నట్టుగా ఫాంట్, టెక్స్ట్ స్టైల్స్, ఫాంట్ సైజ్ కనిపిస్తుందా? ఈ ఫాంట్ సైజ్ క్లిక్ చేసి కూడా మనం ఫాంట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫాంట్ సైజ్ క్లిక్ చేశాను. దీని యొక్క ఫాంట్ సైజ్ ఎంత ఉంది? 53.1 ఉంది. నేను దాన్ని 50కి చేసుకుంటాను. 50 కంటే మైనస్ పెట్టుకోవచ్చు, మైనస్ అక్యురేట్గా కావాలి అనుకుంటే. లేదు ఓన్లీ డ్రాగ్ చేసుకుంటానంటే ఇక్కడ ఫాంట్ సైజ్ చూసుకొని డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి, ఎంతకైనా పెంచుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. ఇలా నేను 50కి పెట్టేసుకున్నాను. 52 వచ్చింది కదా. ఓకే, 50కి పెట్టేసుకుంటాను. 50కి నేను పెట్టేసుకున్నాను.
ఇలా రెండు విధాలుగా మనం ఫాంట్ సైజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు స్వీట్నెస్ అని పెట్టుకున్నాను. దీనికి ఈ స్వీట్నెస్ కి ట్యాగ్ లైన్ ఏంటి చెప్పండి. ట్యాగ్ లైన్ స్వీట్నెస్ అని పెట్టిన వారు మేడం చెప్పండి, మీ యొక్క ట్యాగ్ లైన్ ఏముంది? ఏదైనా ట్యాగ్ లైన్ ఉందా? ఏదైనా ట్యాగ్ లైన్ ఉందా? మీ చాక్లెట్కి ఏదైనా ట్యాగ్ లైన్ ఉందా? ఏదైనా ట్యాగ్ లైన్ ఉందా అండి? మెల్టింగ్ మూమెంట్స్ పెట్టండి సార్. ఓకే, మెల్టింగ్ మూమెంటా? రైట్, మెల్టింగ్ మూమెంట్ మనం పెట్టుకుందాము. ఇంకో ఇదిగోండి చూడండి, మనకి ఫ్రెష్లీ మేడ్ విత్ లవ్. ఎగ్జాక్ట్లీ, ఫ్రెష్లీ మేడ్ విత్ లవ్. ఇది స్వీట్నెస్ పెట్టింది ఎవరండి? కళ్యాణి గారు మీరే పెట్టారా స్వీట్నెస్ అనేది? మీదేనా? ఎస్ సార్, యా, ఫ్రెష్లీ మేడ్ విత్ లవ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకో టెక్స్ట్ కావాలి. ఐదర్ మనము ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయండి. టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి టైటిల్, సబ్ టైటిల్, హెడ్డింగ్, ఇది మనం ఏదైనా ఒకటి క్లిక్ చేసుకొని మనము టెక్స్ట్ బాక్స్ని ఒకటి ఎంటర్ చేయొచ్చు, ఒకటి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదా ఈజీగా కావాలంటే ఈజీ మెథడ్లో ఆల్రెడీ చేసుకున్న ఈ స్వీట్నెస్ని తీసుకొని పైన ఒకటి డూప్లికేట్ సింబల్ కనిపిస్తుంది, ఒకటి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకుంటే కనుక మీకు అది డూప్లికేట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, డూప్లికేట్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది థింగ్ ఏంటంటే ఫాంట్ పేరింగ్లో గుర్తుపెట్టుకోండి, మనం ఒక టైటిల్ లాగా ఒకటి పెట్టినప్పుడు దానికి సేమ్ ఫాంట్ ఉండకూడదు. ట్యాగ్ లైన్లో ఎప్పుడు కూడా ట్యాగ్ లైన్లో సేమ్ ఫాంట్ ఉండకూడదు. అంటే టైటిల్ని హైలైట్ చేసే విధంగా ఉండకూడదు, టైటిల్ అంతా ఫాంట్ ఉండకూడదు. మనకి టైటిల్ హైలైట్ అవ్వాలి, దాని ట్యాగ్ లైన్లో కనిపించాలి. ట్యాగ్ లైన్లో మనం ఏం చేయాలంటే స్వీట్ హార్ట్లో ఫాంట్లో క్యాన్వాస్ సాన్స్ మనకి దానికంటే చిన్న ఫాంట్స్ కనిపించేటట్టుగా, లేదంటే ఏదైనా దానికి చిన్నగా కనిపించాలన్నమాట. చిన్నగా కనిపించాలి, అది లుక్స్ గుడ్ ఉన్నట్టు ఉండాలి. దీనికంటే సపరేట్గా ఒకటి ఉంటుందన్నమాట. అయితే మోస్ట్ ఆఫ్ ది థింగ్ యాంటాన్ అన్న ఈ బోల్డ్ ఫాంట్ కలిగిన ఫాంట్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో దానికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం చేస్తారంటే థిన్ ఫాంట్ కలిగిన ఫాంట్స్ని యూజ్ చేస్తారు. క్యాన్వాస్ హ్యాన్స్ కానీ మాంటెసరెట్ కానీ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అయితే మోంటెసరెట్ యూజ్ చేస్తారు. ఈవెన్ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఓపెన్ సాన్స్, పాపిన్స్, ఇలాంటివి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి స్వీట్నెస్ అంటే ఈ మాంటెసరా అనే ఫాంట్ని యూజ్ చేస్తున్నాను. సో దీనికి మనం ట్యాగ్ లైన్ ఇచ్చుకుందాము, కళ్యాణి గారు చెప్పినట్టుగా ఫ్రెష్లీ మేడ్ విత్ లవ్. ఇక్కడ నేను టైప్ చేసేసుకుంటాను, ఫ్రెష్లీ మేడ్ విత్ లవ్. రైట్, టైప్ చేసేసుకున్నాను. దీనికి నేను చిన్నగా కనిపించాలి, ఫాంట్ సైజ్ తక్కువ చేసుకోవాలి కదా, నేను డ్రాగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కనిపించదు లేదంటే. ఇక్కడ చూడండి పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు కనిపిస్తుందా? ఈజ్ ఇట్ విజిబుల్ నౌ? ఫ్రెష్లీ మేడ్ విత్ లవ్. ఈజ్ ఇట్ విజిబుల్ నౌ? ఫ్రెష్లీ మేడ్ విత్ లవ్. ప్రాస కలిసిందండి బానే. కనిపిస్తుందా? ఈజ్ ఇట్ గుడ్? బాగుంది కదా, మనకి ఇది చిన్నగా కనిపిస్తుంది. ఏం చేయాలి? పెద్దగా కనిపించాలంటే ఏం చేయాలి? దీని ఫాంట్ సైజ్ పెంచుకోవాలి, అంతే. ద థింగ్ ఈజ్ ఫాంట్ సైజ్ పెంచుకోవాలి. స్వీట్నెస్ ఫ్రెష్లీ మేడ్ విత్ లవ్, మనకి అది జస్ట్ కనిపించాలి. చాక్లెట్స్ అమ్ముతున్నామని మన బ్రాండింగ్ కనిపించి దాని కింద ట్యాగ్ లైన్ కనిపించింది, అంతే. మిగతాది ఏం చేయాలి? రెస్ట్ ఆఫ్ ది మనం అదంతా ఆఫర్స్ పెట్టుకోవడము, మన ఎక్కడ షాప్ ఉంటుందో అడ్రస్ పెట్టుకోవడం, ఇవన్నీ చేసుకోవచ్చు. సో స్వీట్నెస్ అని పెట్టాను, ఫ్రెష్లీ మేడ్ విత్ లవ్ అని పెట్టడం జరిగింది. ట్యాగ్ లైన్, అద్భుతమైన ట్యాగ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెడతానంటే నాకు ఇక్కడ ఆఫర్స్ కనిపించాలి, నాకు ఇంకా చాక్లెట్స్ ఇవంతా గురించి చెప్పాలి. సో నేను ఇక్కడ దీని స్వీట్నెస్ కింద అంటే దీని టైటిల్ కింద నేను ఏం పెట్టుకుంటానంటే నేను మళ్ళీ ఇక్కడ నుంచి డూప్లికేట్ చేసుకొని ఒక టెక్స్ట్ని ఏమేం ప్రొవైడ్ చేస్తున్నాము, మన దగ్గర ఏ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి అన్నది నేను ఇక్కడ టైప్ చేసుకుంటాను. ఫస్ట్ ఫాంట్ చేంజ్ చేసేసుకుందాం. మీరు టైప్ చేసిన తర్వాత అయినా ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా టైప్ చేసుకున్న తర్వాత అయినా సరే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. అలా అయినా సరే, ఇలా అయినా సరే, ముందే చేంజ్ చేసుకొని మార్చుకోవచ్చు, ఎలా అయినా చేంజ్ చేసుకోవచ్చు అండి. సో నాకు
ఈ ఫాంట్ వద్దు, నాకు వేరే ఫాంట్ కావాలి. ఏ ఫాంట్ కావాలి అంటే మాంటెసరెటే కావాలి. ఎందుకు అది కావాలి అని అంటే ఇదే అండి ఫా ఫాంట్ యొక్క పేరింగ్ అంటారు. దీన్నే ఫాంట్ యొక్క పేరింగ్ అంటారు. టైటిల్ కి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, టైటిల్ అనేది ఒక ఫాంట్ తోటి మనం పెట్టామనుకోండి, హోల్ టైటిల్ మొత్తం హెడ్డింగ్ మొత్తము అదే ఫాంట్ తో ఉండాలి, మీరు ఏది ఇంక్లూడ్ చేసినా కానీ. అదే బాడీ అనే మీకు చెప్పారు కదా, హెడరు బాడీ ఫుటరు, నిన్న మీకు చెప్పినట్టుగా బాడీలో ఏదైతే పెడతామో ఆ దానికి సంబంధించిన ఫాంట్లు మొత్తం అదే ఫాంట్ తో ఉండాలి, అంతేగాని డిఫరెంట్ గా ఉండకూడదు. డిఫరెంట్ గా ఉంటే ఏ ఒక్క బిజినెస్ ప్రమోషన్ పోస్టర్ కానీ ఏది కూడా ఎఫెక్టివ్ అనిపించదు, ఏది కూడా ఎఫెక్టివ్ అనిపించదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఇప్పుడే చూపిస్తాను, క్రోమ్ లోకి వెళ్ళేసి ఒక చాక్లెట్ బిజినెస్ ప్రమోషన్ పోస్టర్ ఇక్కడ చూడండి, మీకు ఇలా కనిపిస్తుంది కదా ఒకటి. ఫస్ట్ది క్లిక్ చేశాను, చూడండి దీంట్లో ఏం కనిపిస్తుంది, వరల్డ్ చాక్లెట్ డే సేల్ లిమిటెడ్ డిస్కౌంట్. దీంట్లో మీరు కరెక్ట్ గా చూడండి, ఫాంట్ పేరింగ్ చూడండి, వరల్డ్ కి లిమిటెడ్ ఆఫర్ కి కింద ట్యూస్డే జులై చాక్లెట్ షాప్ అని కనిపిస్తుందా, ఇవన్నిటికీ ఒకటే ఫాంట్ ఉంది, గమనించారా? టైటిల్ అని కనిపిస్తుంది చూడండి, చాక్లెట్ ఒక్కదానికి డిఫరెంట్గా ఉంది. మళ్ళీ దాని కింద డే సేల్ చూస్తున్నారా, ఆ డే సేల్ కి కింద డిస్కౌంట్ అప్ టు 50% అన్న దానికి సేమ్ ఫాంట్ యూజ్ చేశారు. చూసారా? ఇట్ లుక్స్ ఎఫెక్టివ్ అనమాట, ఇట్ లుక్స్ ఎఫెక్టివ్. అలా మీరు చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ అలానే మెయింటైన్ చేస్తారు. ఇక్కడే మనము పప్పులో కాలేసేస్తాం అనమాట. ఫాంట్ డిఫరెంట్ ఫాంట్లు తీసుకునేసరికి అది వియర్డ్ గా కనిపిస్తుంది. ఎంత వియర్డ్గా తెలుసా అండి, పైన నియాన్ కలర్ గ్రీన్ షర్ట్ వేసుకుంటే కింద రెడ్ కలర్ ప్యాంట్ వేసుకుంటే ఎలా కనిపిస్తుంది ఒక మనిషి, అంత వియర్డ్గా కనిపిస్తుంది. ఎఫెక్టివ్ గా కనిపించాలంటే బేసిక్ గా కూడా మనం చేసుకోవచ్చు, ఎఫెక్టివ్ గా కనిపించేలాగా చేసుకోవచ్చు విత్ కలర్ కాంబినేషన్ అండ్ ఫాంట్ పేరింగ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను ఇంక్లూడ్ చేస్తాను. నా దగ్గర ఒక డార్క్ చాక్లెట్స్ ఉన్నాయి, డార్క్ చాక్లెట్స్ రైట్. నెక్స్ట్ది నేను డూప్లికేట్ చేసుకుంటాను, మళ్ళీ ఇక్కడ వైట్ చాక్లెట్స్ అని పెట్టుకుంటాను, వైట్ చాక్లెట్స్ చాక్లెట్ వైట్ చాక్లెట్స్ రైట్. ఇంకోటి డూప్లికేట్ చేసుకుంటాను, కునాఫా చాక్లెట్ రైట్, కునాఫా చాక్లెట్. గిఫ్ట్ వ్రాపింగ్ చాక్లెట్స్. చూసారు కదా, ఇన్ని ఆప్షన్స్ మా దగ్గర మా స్వీట్నెస్ లో మేము అందజేస్తా ఉన్నాము విత్ లవ్. సో ఇన్ని చాక్లెట్స్ ఉన్నాయి, డార్క్ చాక్లెట్స్, వైట్ చాక్లెట్స్, కునాఫా, ఓకే, గిఫ్ట్ వ్రాపింగ్, ఇంకా మరెన్నో ఉన్నాయి. నాది ఆ బిజినెస్ కాదు కాబట్టి నాకు అంతగా ఐడియా లేదు, అంతే. ఓకేనా? అండ్ ఇంకోటి ఇక్కడ ఏం చేయాలో తెలుసా అండి, ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ మనం ఎంటర్ చేసుకున్నాము. దీనికి ఫస్ట్ డార్క్ చాక్లెట్ కి ఏదైతే ఫాంట్ సైజ్ ఉందో, మెయిన్ గా ఫాంట్ పేరింగ్ ఎంత ఇంపార్టెంటో ఫాంట్ సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ డార్క్ చాక్లెట్ కి ఫాంట్ సైజ్ ఎంత ఉందో 23.7 ఉంది. నేను దీనికి రౌండ్ ఫిగర్ చేస్తాను, 24 పెడతాను. 24 ఉంది కదా. నెక్స్ట్ వైట్ చాక్లెట్స్ కూడా అదే, దానికంటే ఆ రోలో మనం ఏదైతే మెన్షన్ చేసి పెడుతున్నామో, ఏవైతే మన దగ్గర ఉన్నాయని పాయింట్స్ పెడుతున్నామో అవి అన్నిటికీ కూడా ఒకటే ఫాంట్ సైజ్ ఉండాలి, ఒకటే ఫాంట్ సైజ్ మెయింటైన్ చేయాలి. ఇక కునాఫా చాక్లెట్ కూడా 24 పెట్టేసుకున్నాను. ఇక్కడ గిఫ్ట్ వ్రాపింగ్ దానికి కూడా 24 పెట్టేశాను.
రైట్, పెట్టేశాను. ఇవి నా దగ్గర ఇంక్లూడ్ అవుతాయని నేను చెప్తున్నాను. దిస్ ఈజ్ వాట్ ప్రమోషన్ అండి. దిస్ ఈజ్ వాట్ ప్రమోషన్. నేను ఇది ఏదో వెనకాల బ్యాక్గ్రౌండ్ మనకు అది కనిపించాలని చెప్పి ఆ లుక్ ఇవ్వడానికి నేను ఇది పెట్టాను అంతే వెనకాల. సో డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్స్, రైట్, కునాఫా, గిఫ్ట్ ర్యాపింగ్, ఇన్ని ఉంటాయని నేను పెట్టేశాను. ఓకేనా? ఇంకోటి అలైన్మెంట్ కూడా ఇంపార్టెంటే అండి. అలైన్మెంట్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు డార్క్ చాక్లెట్స్, వైట్ చాక్లెట్స్ స్ట్రైట్ లైన్లో ఉన్నాయా? కునాఫా చాక్లెట్ స్ట్రైట్ లైన్లో ఉందా? గిఫ్ట్ ర్యాపింగ్ లేదు, చూడండి కొంచెం స్లైట్ డిఫరెన్స్ కనిపిస్తుందా? ఈవెన్ డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ కూడా లేదు కదా. దీన్ని మనం ఏం చేయాలి? డ్రాగ్ చేసుకోవాలి అంటే దానికి లైన్ అలైన్ అయ్యేటట్టుగా మనం పెట్టుకోవాలండి. అది అలైన్ అవ్వడానికి జస్ట్ ఇది క్లిక్ చేసి కింద టూల్స్లో నడ్జ్ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ ఆ టెక్స్ట్ని క్లిక్ చేసిన తర్వాతనే వస్తుందండి. ఈవెన్ ఫోటో అయినా షేప్ అయినా ఏదైనా సరే క్లిక్ చేసి కింద నడ్జ్ ఆప్షన్ ఒకటి వస్తుంది, నడ్జ్ ఆప్షన్. ఈ నడ్జ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు చిన్న చిన్న మైనర్వి ఇట్లా జరుపుకోవడానికి వస్తుంది. ఇదిగోండి ఇలా జరిపేసుకున్నాను, ఇలా పెట్టేసుకున్నాను. సో ఇలాగా నేను వైట్ దాన్ని కూడా నేను స్ట్రైట్గా సేమ్ లైన్లో పెట్టేసుకుంటాను. వైట్ చాక్లెట్ వచ్చింది. సేమ్ కునాఫా దానికి కూడా అంతే అలైన్మెంట్తో పెట్టుకుంటాను. ఏంటంటే స్కూల్లో పిల్లలు అసెంబ్లీలో నిలబడితే ఎలా అయితే ఎంత డిసిప్లిన్గా లైన్లో ఉంటారు చూడండి, అంత లైన్ అలైన్మెంట్ మెయింటైన్ చేయాలి. లేదంటే ఎఫెక్టివ్నెస్ కనిపించదు. రైట్? మరి ఇవి ఉన్నాయి అని నేను పెట్టేసుకున్నాను ఇక్కడ. కానీ దీనికి ఎఫెక్టివ్గా కనిపించేలా చెయ్యాలి. నేను ఏం చెయ్యాలి? వీటికి నేను ఏం చేయాలంటే ఒక యారో మార్కో, ఒక టిక్ మార్కో, మా దగ్గర ఇవి లభిస్తున్నాయి అన్నట్టుగా ఇలా నేను ఎలిమెంట్స్లోకి వెళ్ళి నేను ఒక యారో మార్క్ అని క్లిక్ చేస్తాను. యారో అని పెట్టుకుంటాను. యారో క్లిక్ చేయగానే ఇక్కడ నెంబర్ ఆఫ్ వచ్చాయి. రైట్? షేప్స్లోకి వచ్చాయి, నెంబర్ ఆఫ్. గ్రాఫిక్స్లోకి వెళ్ళాను అనుకోండి, ఇంకా బాగా వస్తాయి. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ వస్తున్నాయి కదా, సో ఇక్కడ నాకు నేను ఇది పెట్టుకుంటున్నాను. ఈ గ్రీన్ కలర్ నేను పెట్టుకుంటున్నాను. ఈ గ్రీన్ కలర్ది నాకే వేరే కలర్లో కావాలి, డిఫరెంట్ కలర్లో. నాకు అది వైట్లో కావాలి, నేను వైట్లో మార్చేసుకొని వీటి ముందు పెడతాను. నేను ఈ డార్క్ చాక్లెట్ కొంచెం మూవ్ చేసేసి వైట్ చాక్లెట్ కూడా కొంచెం మూవ్ చేస్తాను. వీలైతే ఫాంట్ సైజ్ తక్కువ చేసేస్తాను. ఫాంట్ సైజ్ అన్ని ఈక్వల్గా ఉండేటట్టు చూసుకొని తక్కువ చేసేసుకొని నాకు ఇది హైలైట్ అవ్వాలి, నా దాంట్లో ఇది ఉందని చూపించాలి. అలా ఆ విధంగా నేను చేసి దీనికి ఏదైతే ఉందో ఈ వైట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ నేను డ్రాగ్ చేసి పెట్టేసుకుంటాను. అదే విధంగా దాని కింద ఉన్న దానిపైన వైట్ చాక్లెట్స్, కునాఫా, గిఫ్ట్ ర్యాపింగ్ అన్నిటికీ నేను డ్రాగ్ చేసి ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మా దాంట్లో ఇవి ఉన్నాయని తెలుస్తుంది కదా. తెలుస్తున్నాయి కదా. ఓకేనా? ఈ ప్లేస్లో ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ షార్ట్ కట్స్ ప్లేస్లో ఏదైనా పెట్టుకోవచ్చు. చూడండి, ఏదైనా పెట్టుకోవచ్చు. ఏ యారో మార్క్ కానీ టిక్ మార్క్ కానీ కనిపించేటట్టు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అండి. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఇవన్నిటిని నేను డిలీట్ చేసి చూడండి ఎఫెక్టివ్గా ఇస్తుంది. ఈ యొక్క ఎలిమెంట్కి నేను వైట్ కలర్ ఇచ్చుకొని సేమ్ ఇంతకుముందు ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో నేను పెట్టేసుకుంటాను. చూడండి, డార్క్ చాక్లెట్ పెట్టుకున్నానా? కనిపిస్తుందా? ఇట్లా చూడండి, ఇది ఎంత ఎఫెక్టివ్ని ఇస్తుంది కదా. నా దగ్గర ఇవి ఉన్నాయని చెప్తుంది కదా. ఇదండి, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఇంకేం చేయాలి? ఇది ఉంది. మరి ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి కదా. అసలు ఆఫర్ ఎంతో పెట్టాలి, ఎంతకు అమ్ముతున్నామని పెట్టాలి, ఇవన్నీ పెట్టాలి కదా. మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి నా అమౌంట్ ఎంతో అని పెట్టాలి. ఏదైనా ఆఫర్ ఉందా అది పెట్టాలి. ఎప్పుడు ఎక్కడ ఉందా అని పెట్టాలి. రైట్? ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసేసుకొని
నేను ఎంతకు అమ్ముతున్నాను చాక్లెట్స్? నా దగ్గర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మినిమం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుండి ఎండ్ అవుతుంది? ఈచ్ చాక్లెట్ కాస్ట్, ఒక కాస్ట్ జస్ట్ జస్ట్ 5 రూపీస్ అని పెడతాను. రైట్, 5 రూపీస్ సింబల్ యాడ్ చేసుకుంటాను. 5 రూపీ సింబల్ యాడ్ చేసుకొని 5 స్టార్టింగ్ ఫ్రమ్ 5 అని పెట్టుకుంటాను. 5 రైట్, 5 రూపీస్ అని పెట్టేసుకొని దీనికి ఇంకోటి టెక్స్ట్ తీసుకొని ఇంకోటి స్టార్టింగ్ అని పెట్టుకుంటాను. స్టార్టింగ్ ఫ్రమ్ ఇది ఎక్కువ అయిపోయింది ఫాంట్ సైజు, దీన్ని మనము డిక్రీజ్ చేద్దాము, ఫాంట్ సైజ్ తగ్గించాను చూడండి. స్టార్టింగ్ ఫ్రమ్ కనిపిస్తుంది కదా. దీనికి నేను ఒక డిఫరెంట్ ఫాంట్ని ఇస్తాను ఇక్కడ. నేను స్టార్టింగ్ ఫ్రమ్, ఇజ్ ఇట్ విజబుల్ నౌ? స్టార్టింగ్ ఫ్రమ్, రైట్. ఇలా నెక్స్ట్ ఆ 5 రూపీస్ దానికి కూడా నేను డిఫరెంట్ ఫాంట్ ఇస్తాను. ఆ ఫాంట్ని చూడండి, లీగ్ స్పార్ట్ అని ఒకటి ఇచ్చాను. ఎందుకంటే నాకు హైలైట్ అవ్వాలి. మన ఏదైతే చెప్తాం అనుకుంటున్నామో, ఏదైతే హైలైట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఎప్పుడు కూడా బోల్డ్ కలిగిన ఫాంట్ని యూజ్ చేసి చేయాలి. బోల్డ్ కలిగిన ఫాంట్ యూజ్ చేయాలి మనం ఎప్పుడైనా. సో ₹5 ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లీగ్ అని పెట్టంగానే ఏమైందంటే రూపీ సింబల్ తగ్గిపోయింది, చిన్నగా అయిపోయింది. 5 సింబల్ ఇంక్రీజ్ అయింది. సో నాకు రూపీ సింబల్ కూడా కనిపించాలి, హైలైట్ అవ్వాలి. ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసి ఇంక్రీజ్ అవ్వదు, దానికి సైడ్కి తీసుకొచ్చి ఇంక్రీజ్ చేయాలి, లేకపోతే అది రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగానే తీసుకురావాలి. సో నేను దీన్ని ఏం చేస్తానంటే రిమూవ్ చేసేసి 5 సింబల్ని ఒక్కటి పెట్టి దీన్ని డూప్లికేట్ చేసి దీన్ని ఏం చేస్తానంటే రూపీ సింబల్ యాడ్ చేసుకుంటాను. మళ్ళీ మన కీబోర్డ్లోనే దొరుకుతుంది అది, మళ్ళీ కీబోర్డ్లోనే దొరుకుతుంది, ఎక్కడో మళ్ళీ ఎలిమెంట్స్లో వెళ్ళాల్సిన అవసరమే లేదు. కీబోర్డ్లోనే దొరికింది, నేను పెట్టేసుకున్నాను. దీన్ని నేను ఏం చేస్తాను, ఇంక్రీజ్ చేసుకుంటాను. మళ్ళీ దీని సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 5 కనిపిస్తుంది కదా. ఈజ్ ఇట్ విజబుల్ నౌ? కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ ఫ్రమ్ 5. ఇప్పుడు నేను ఏం చేసుకుంటాను, మళ్ళీ ఆర్డర్ నౌ అన్నది టెంప్లెట్ తీసుకుంటాను. ఆర్డర్ చేసుకోవాలి కదా అందరూ, హోమ్ డెలివరీ కూడా ఉంటుంది, ఇవన్నీ చెప్పాలి కదా. నేను ఆర్డర్ నౌ క్లిక్ చేస్తాను. నాకు ఒక ఎలిమెంట్ కావాలి. ఈజీగా ఏదైనా సరే క్యాన్వాలో ఏంటంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ లభిస్తుందండి, తయారు చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఈజీగా మనం చేసుకోవచ్చు దీంట్లో నుండి. సో చూడండి, ఆర్డర్ నౌ క్లిక్ చేశాను, సి ఆల్ క్లిక్ చేయడం జరిగింది. ఈ సి ఆల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని ఎడ్జ్ అని కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది క్రౌన్ సింబల్ ఉంటుంది, ఇది నాకు సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి అలా వచ్చింది. సో ఏదైతే క్రౌన్ సింబల్ లేదో షాప్ నౌ, ఆర్డర్ హియర్, ఆర్డర్ నౌ ఇలా ఏదైనా మనం పెట్టుకోవచ్చు, కనిపించే విధంగా మనం పెట్టుకోవచ్చు. రైట్, కనిపించే విధంగా మనం పెట్టుకోవచ్చు. చూడండి, నాకు ఇక్కడ ఏది కావాలి, ఎడ్జు అంటే క్రౌన్ లేనిది కావాలి, అంటే సబ్స్క్రిప్షన్ లేనిది నేను తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్ లేనిది ఏది కనిపిస్తుంది, ఇది మంచిది ఏది కనిపిస్తుంది నేను చూసుకుంటాను, సెలెక్ట్ చేసుకొని చూసుకొని మరి నేను అక్కడ ప్లేస్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, షాప్ నౌ, ఆర్డర్ నౌ ఇలా కనిపిస్తున్నాయి కదా. ఏదైనా మనం తీసుకోవచ్చు. అయితే నాకు ఆ ఆర్డర్ నౌ, షాప్ నౌ అనేది పెద్దగా కనిపించాలి. ఇక్కడ ఆర్డర్ నౌకి ఒకటి క్రౌన్ ఉంది, దీనికి ఏముంది, సబ్స్క్రిప్షన్ ఉంది, దీన్ని మనం తీసుకోలేం. ఓకే, సో ఇక్కడ షాప్ నౌ ఉంది కదా, అది మనం తీసుకోవచ్చు. దీన్ని నేను తీసుకున్నాను, ఇక్కడ పెట్టేసుకున్నాను, షాప్ నౌ అని పెట్టేశాను. రైట్, ఇప్పుడు దీనికి కూడా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ దానికి కలర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కొన్ని ఎలిమెంట్స్కి ఉంటాయి, కొన్ని ఎలిమెంట్స్కి ఉండవు. సో ఇలా షాప్ నౌ చూడండి, దీనికి కలర్ ఆప్షన్ ఉంది. సో ఈ రెడ్ కలర్ది నేను తీసేసి బ్రౌన్ కలర్ పెట్టుకుంటాను. వచ్చిందా? ఇట్ వాస్ గుడ్. ఈజ్ ఇట్ గుడ్? కలర్ ఇమీడియట్గా చేంజ్ చేసుకున్నాను, జస్ట్ బ్రౌన్కి వచ్చింది అంతే. బాగుందిగా. దీన్ని నేను ఇంకా ఎఫెక్టివ్గా అనిపించాలి. నాకు ఇది ఓన్లీ బోరింగ్గా కొట్టింది. చూడండి, ఇట్లా రౌండ్ కనిపించి బోరింగ్గా కొడుతూ ఉంది. నేను ఏం చేయాలి, నాకు మళ్ళీ ఏదైనా ఇట్లా ఎఫెక్టివ్గా పెంచాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆర్డర్ నౌ అని ఒకటి కనిపిస్తుంది కదా, ఆర్డర్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుందా? ఇది బాగా కనిపిస్తుంది నాకు, ఇది నాకు బాగా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. లేదంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకోటి, ఇది నాకు ఇవి రెండు ఎఫెక్టివ్గా కనిపిస్తున్నాయి, కానీ నాకు అది కావాలి.
ఇది కావాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అదేమో మన దగ్గర లేదు, ఇదే వస్తుంది. ఏం చేయాలి ఇలాంటి సందర్భాల్లో అంటే, ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ మనం క్లిక్ చేయాలి. లేదా అంటే షేప్స్ ఉందా, షేప్స్ ఫస్ట్ ఇక్కడ నేను మీకు క్లిక్ చేసి చూపిస్తాను. బాంబ్ బ్లాస్ట్ అని క్లిక్ చేస్తాను. బాంబ్ బ్లాస్ట్ ఏంది సార్, మా స్వీట్నెస్ ని కాల్చేస్తారా అనకండి, ఓకేనా. బాంబ్ బ్లాస్ట్ అని కనిపిస్తారు. బాంబ్ బ్లాస్ట్ లో జస్ట్ దాని యొక్క సింబల్ ఏదైనా వచ్చే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ వచ్చింది కదా వైట్ లో, రైట్. చాలా బాంబ్స్ వస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా ఎల్లో కలర్ లో కనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా ఎడ్జు కనిపిస్తుంది మళ్ళీ, అంటే ప్రమోషన్ ది సబ్స్క్రిప్షన్ ది కనిపిస్తా ఉంది కదా. ఇలా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే ఇట్స్ అన్ ఆఫర్ కదా. 5 రూపీస్ కి చాక్లెట్లు అంటే, అది కూడా ప్రీమియం చాక్లెట్స్ అంటే ఎక్కడ నుంచి దొరుకుతాయి చెప్పండి, దొరకవు కదా. సో ఇది మాకు ఎఫెక్టివ్గా అనిపించాలంటే నాకు ఇట్లా బాంబ్ బ్లాస్ట్ అని ఒక టైప్ చేసేసి ఇలా నాకు కావాల్సింది నేను తీసుకుంటా. కానీ ఇక్కడ అన్ని ఏముంది, ప్రమోషన్ అంటే సబ్స్క్రిప్షన్ ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే ఇది క్యాన్సిల్ చేసేసి షేప్స్లోకి వెళ్తా. ఇంకోటి మనం చూసుకున్నాం కదా, ఆ షేప్ కావాలి నాకు, సారీ, ఆ షేప్ కావాలి. ఇది చూడండి, ఆ షేప్ ఎక్కడుంది మీరు కనుక్కోండి ఒక్కసారి. ఎక్కడుంది, నాకు ఇక్కడ కనిపిస్తా ఉంది, కనిపిస్తుంది కదా. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఒకటి కనిపిస్తా ఉంది, ఇక్కడ ఒకటి కనిపిస్తా ఉంది. రైట్. ఇలా డ్రాగ్ చేసుకుంటా పోతే, ఇంకా చూసుకుంటా పోతే ఎన్నో ఆప్షన్స్ వస్తాయి ఇలాంటి. సో నేను ఒక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాను, దట్ ఇది అనమాట. చూడండి, ఎంచుకోనగానే ఈ బ్యాక్గ్రౌండ్ ని బట్టి అది క్యాన్వా ఏం చేసింది, కలర్ను కూడా చేసేసింది అనమాట. చేసేసి ఈ షాప్ నౌని నేను తీసేసి ఇది నేను ఇన్సర్ట్ చేసుకుంటాను, రైట్. ఇన్సర్ట్ చేసుకున్న దాన్ని ఇక్కడ నేను షాప్ నౌ అని యాడ్ చేసుకుంటాను, డూప్లికేట్ చేసుకుంటాను. ఒక టెక్స్ట్ ని డూప్లికేట్ చేసుకొని ఆర్డర్ నౌ అని కూడా యాడ్ చేయాలి. ఆర్డర్ నౌ వచ్చింది కదా. ఆర్డర్ నౌ వచ్చింది కదా. ఈ ఆర్డర్ నౌని నాకు బోల్డ్ కనిపించాలి, పెద్దగా పెట్టేసుకొని దీనికి నేను ఏం చేస్తానంటే వైట్ కలర్ పెట్టేసుకుంటా. కనిపించట్లేదు కదా మరి, వైట్ కని పెట్టేసుకుంటా. ఇప్పుడు చూడండి, ఇట్ గుడ్, ఇది బాగుంది కదా. ఇప్పుడు బాగుంది కదా, మనకు కావాల్సింది దొరికింది కదా. మళ్ళీ ఎలిమెంట్స్లో మళ్ళీ మనం డబ్బులు పెట్టి 4000 ఎంత చేంజ్ ఉంటుంది దాన్ని పెట్టుకొని తీసుకున్నా కానీ ఆ ఒక్క పోస్టర్ కోసం తీసుకుంటే ఏం లాభం వస్తుంది చెప్పండి. సూపర్ కదా, రైట్. ఇంకోటి, ఆ ఎలిమెంట్లో మీకు ఒక వైట్ లైన్ వచ్చింది చూసారా మీరు, ఒక వైట్ లైన్ మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఆర్డర్ నౌ, ఇంతకుముందు ఆర్డర్ నౌ టైప్ చేశాను కదా. ఆర్డర్ నౌ సిఆల్ గ్రాఫిక్స్లో చూశాను, గ్రాఫిక్స్లో ఇక్కడ చూడండి ఆర్డర్ నౌ ఒక వైట్ లైన్ బార్డర్ కూడా వచ్చింది కదా మనకి, ఒక బార్డర్ వచ్చేసింది చూసారా. ఆ బార్డర్ కూడా మనకి కావాలి. ఆ బార్డర్ ఎలా వస్తుంది లెట్స్ సీ, ఒకసారి ట్రై చేద్దాం దీంట్లో, ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, ఇంకోటి విషయం ఏంటంటే ఆర్డర్ నౌలో ఒకటి ఏమొచ్చింది తెలుసా అండి, ఆర్డర్ దాంట్లో ఏమొచ్చిందో తెలుసా, మీకు అది చూపించి చేస్తాను ఎందుకంటే నాకు ఇది ఉంది కాబట్టి సబ్స్క్రిప్షన్, రైట్. ఇక్కడ చూడండి, ఆర్డర్ అన్నది చిన్న ఫాంట్ సైజ్ చిన్నగా వచ్చింది, సేమ్ ఫాంటే కానీ ఫాంట్ సైజ్ చిన్నగా వచ్చింది. ఎందుకు, ఆ హోల్ దాన్ని కవర్ చేయడానికి. నవ్వు అన్నది ఎట్లా వచ్చింది, కొంచెం పెద్దగా వచ్చింది. సో మనం కూడా అలానే క్రియేట్ చేసుకుందాం, ఓకేనా, టు లుక్ ఎఫెక్టివ్. సో ఆర్డర్ దాంట్లో నవ్వు తీసేసి ఆర్డర్ ఒకటి ప్లేస్ చేసుకొని సేమ్ అదే ఫాంట్ సైజ్ పెట్టుకుందాం ఆర్డర్కి, ఏమీ వేరేది పెట్టుకోకుండా మార్చకుండా. ఇప్పుడు నవ్వు అన్న ఆ టెక్స్ట్కి మాత్రమే మనము దాని యొక్క ఫాంట్ సైజ్ పెంచుదాం. అది కూడా సేమ్ స్ట్రేట్గా అలైన్ చేసుకోవాలండి, వచ్చిందా అండి. వచ్చింది కదా ఆర్డర్ నౌ. మీరు చేసేటప్పుడు ఏందో తెలుసా అండి, ఇలా చూడండి, మీకు ఒక లైన్స్ కనిపిస్తూ ఉంటాయి.
అది సింగిల్ మధ్యలో లైన్ కనిపించింది అనుకోండి, అది పర్ఫెక్ట్గా ఆ షేప్కి సెట్ అవుతున్నట్టుగా అర్థం అనమాట. ఇదిగోండి నాకు లైన్ కనిపించేసి నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చిందా? కనిపించింది కదా, పెట్టేసుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈస్గా ఉంది కదా. ఒక్కసారి చూడండి. ఇప్పుడు దీనికి లైన్ పెట్టుకుందాం అనుకున్నాం, రైట్? ఈ లైన్ పెట్టేసుకుందాం చూడండి. ఆ దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఆ షేప్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టైల్ అని ఒకటి కనిపిస్తుంది చూసారా? స్టైల్ అని కనిపిస్తుంది ఒకటి చూసారా? ఆ స్టైల్లో ఆ స్టైల్ అని కనిపిస్తుంది, మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టైల్, ఈ దాన్ని క్లిక్ చేస్తే అది లైన్ వచ్చే అవకాశం ఉంది. సో ట్రై చేద్దామా? ట్రై చేద్దాం. ఆ స్టైల్ని నేను క్లిక్ చేస్తాను. ఆ స్టైల్ని క్లిక్ చేయగానే ఇక్కడ లైన్స్ కనిపిస్తూ ఉంది. సింగిల్ లైన్, డబల్ లైన్, ట్రిపుల్ లైన్. ఈ లైన్స్ అన్ని మీకు కనిపించట్లేవు, ఎందుకంటే కలర్స్ లేవు, అది డిఫరెంట్ కలర్ ఉంది కాబట్టి, రైట్? దీన్ని నేను ఏం చేస్తానంటే సింగిల్ లైన్ పెట్టేసుకొని ఈ ఈ కలర్ యొక్క కలర్ని కూడా నేను మారుస్తాను. నాకు ఐదర్ రెడ్ కావాలి కనిపించే విధంగా, లేదా వైట్ కావాలి కనిపించే విధంగా. వైట్ పెడితే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపించట్లేదు కదా. నేనేం చేస్తానంటే దీన్ని ఏదైనా వేరే కలర్కైనా మార్చుకోవచ్చు, లేదా నేను దీన్ని డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు. సో దట్ మీకు ఆ డూప్లికేట్ చేసుకోవడం ఎలాగా అంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను దీని యొక్క స్టైల్ని నేను ఆపేస్తాను, అంటే నేను తీసేస్తాను అనమాట. స్టైల్ని తీసేసి దీన్ని డూప్లికేట్ చేస్తాను. ఇదే షేప్ని డూప్లికేట్ చేసుకొని దీని సైజ్ ఎంత అయితే ఉందో దానికంటే కొంచెం చిన్న సైజ్ని పెట్టుకుంటాను. నేను జస్ట్ చిన్నగా చేసుకుంటాను, జస్ట్ ఇలా చిన్నది చేసుకుంటాను జస్ట్గా. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత దీన్ని నేను బ్యాక్ పంపించేశాను, రైట్? బ్యాక్ పంపించేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీనికి స్టైల్ ఇస్తాను అనమాట. దీనికి స్టైల్ ఇచ్చాను, పెట్టాను, వైట్ వచ్చేసింది. ఇప్పుడు ఇది అడ్జస్ట్ లేదనమాట, కింద తక్కువ ఉంది, పైన చిన్నగా ఉంది. దీన్ని ఏం చేయాలి? ఎయిదర్ మనం డైరెక్ట్గా దీన్ని ఇది చేయంగానే డైరెక్ట్గా దాన్ని మూవ్మెంట్ చేసుకోవచ్చు, ఇట్లా చేతితోటే మూవ్మెంట్ చేసుకోవచ్చు, కానీ చేత్తో మూవ్మెంట్ చేసుకోవచ్చు. రెండో ఆప్షన్ ఏంటంటే నడ్జ్ అన్న ఆప్షన్ ఒక టూల్స్లో మనకి ఇస్తారు, అది క్లిక్ చేస్తే, ఆ నడ్జ్ అని క్లిక్ చేయగానే అప్, ఇదిగో డౌన్ చేసుకోవచ్చు, లేదా అప్ చేసుకోవచ్చు, సైడ్కి జరుపుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్కి జరుపుకోవచ్చు. ఇప్పుడు నేను దీంతో అలైన్మెంట్ చేసుకొని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకున్నాను. ఈజ్ ఇట్ గుడ్? ఇట్ వాజ్ గుడ్. బాగుంది కదా? సేమ్ దానిలానే ఉంది కదా? బాగుంది కదా? ఎగ్జాక్ట్లీ అండి. మనం ఈజీగా వితౌట్ సబ్స్క్రిప్షన్ లేకుండా చూడండి ఎంత చక్కటి పోస్టర్. ఇంకా మనం దాంట్లో ఇంక్లూడ్ చేయాల్సిన మ్యాటరే ఇంకా చాలా ఉంది కదా. ఇదే అండి బిజినెస్ ప్రమోషన్ అంటే. ఇదే అండి మన బిజినెస్ని ప్రమోట్ చేసుకునే పోస్టర్ డిజైనింగ్, ఇదే అనమాట. దాని కింద ఏం చేస్తాం మనము? ఎక్స్క్లూజివ్లీ చాక్లెట్స్, వాట్సాప్ నెంబర్ ఇస్తాము, ఇంకా వేరే నెంబర్స్ ఇస్తాము. నా నెంబర్ ఇస్తాను చూడండి, ఇక్కడ నా నెంబర్ ఇస్తాను 6303084836, రైట్? ఇక్కడ మనం వీడియో రికార్డ్ అవుతుంది కనుక నేను చెప్పేశాను, నో ప్రాబ్లం. దీన్ని స్టార్ 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 యాడ్ చేసుకుంటాను. ఓకే, 36 లాస్ట్ చేసేసుకున్నాను. ఇలా ఆర్డర్ నౌ పెట్టేసుకున్నాను. మరి పెట్టాను కరెక్టే, రైట్? ఇలా వాడుకుంటాను. కాల్ ఐకాన్ ఎంచుకుంటాను. నాకు కాల్ ఐకాన్స్ వస్తాయి. నాకు కాల్ చేయాలి మనుషులు ఎవరైనా సరే, కాల్ చేసి నా యొక్క ఆర్డర్ని, నా దగ్గర ఉన్న బిజినెస్ని వాళ్ళు తీసుకోవాలి. సో నాకు ఒక కాల్ ఐకాన్ నాకు తీసుకోవాలి. ఏదైతే ఫ్రీగా ఉందో అది మాత్రమే టచ్ చేయాలండి. సార్ ఆర్డర్ నౌ సెకండ్ బాక్స్ ఎక్స్ప్లెయిన్ వన్స్, రైట్? ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, నాకు ఇది చాలా నచ్చింది అనమాట. నేను ఇది తీసుకుంటాను. ఇది కూడా నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్కి మ్యాచ్ చేసుకుంటాను. అంటే ఈ చాక్లెట్ కలర్కి, బ్రౌన్ కలర్కి మ్యాచ్ చేసుకుంటాను. నేను కలర్ మార్చేసుకుంటాను, కలర్స్లోకి వెళ్తాను, బ్రౌన్ కలర్ పెట్టేసుకుంటాను, కలర్ వచ్చేసింది, రైట్? ఇది నేను ఎక్కడ పెట్టాలో నాకు ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను.
నా అడ్రస్ నెంబరు అంటే నా కాంటాక్ట్ రిజిస్టర్ చేసుకోవాల్సిన నెంబర్ అంతా ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను, ఇక్కడ పెట్టేశాను. సూపర్గా, రైట్, సూపర్గా ఇక్కడ పెట్టేశాను. లేదంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా మీరు ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఎక్కడైనా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. చూశారు కదా, స్టోర్ అడ్రస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఈ ప్లేస్ లో పెట్టుకోవచ్చు. స్టోర్ అడ్రస్ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు, ఐదర్ కింద కూడా ప్లేస్ చేసుకోవచ్చు, నెంబర్ అక్కడ పోస్ట్ చేసుకొని ఇక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు అండి, ఎలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. నేను మీకు అడ్రస్ కూడా పోస్ట్ చేస్తాను చూడండి. ఇక్కడ అమీర్పేట్ రోడ్ నెంబర్ 4, ఇలా నా అడ్రస్ నేను పెట్టేసుకున్నాను. ఏదో ర్యాండమ్గా కొట్టాను ఇది అడ్రస్. ఓకే, ర్యాండమ్గా కొట్టి ఇక్కడ నేను స్టోర్ అడ్రస్ పెట్టేసుకున్నాను. లేదంటే ఈ స్టోర్ అడ్రస్ని కింద పెట్టుకోవచ్చు, ఈ యొక్క వాట్సాప్ నెంబర్ని లేదా కాంటాక్ట్ నెంబర్ని కింద పెట్టుకోవచ్చు. ఇట్లా చూడండి, అమీర్పేట్ స్టోర్, రైట్. మరి ఇది స్టోర్ ఊరికే పేరుంటే ఎవరు చూస్తారు చెప్పండి? ఊరికే పేరుంటే ఎవరికి తెలుస్తుంది? తెలీదు కదా. మరి దీనికి కూడా కాల్కి అయితే ఎలా అయితే కాల్ చెయ్యు అని చెప్పేసి ఒక కాల్ ఐకాన్ ఇచ్చామో, అడ్రస్ కూడా ఒక అడ్రస్ ఐకాన్ ఇవ్వాలి, అడ్రస్ యొక్క ఎలిమెంట్ ఇవ్వాలి మనం ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళాలి. ఏదైనా సరే అండి, నిజంగా చెప్తున్నాను, ఎలిమెంట్స్ అనేటివి గుప్త నిధి లాంటివి, మనం ఏది అడిగితే అది ఇస్తుంది. కానీ అది ఒకటే చూసుకోవాలండి, అది సబ్స్క్రిప్షన్ దా లేదా నాన్ సబ్స్క్రిప్షన్ దా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే లొకేషన్ అని టైప్ చేస్తాను. లొకేషన్ ఐకాన్ అయినా వస్తుంది, లొకేషన్ అన్నా వస్తుంది. గ్రాఫిక్స్లోకి వెళ్తాను. ఇక్కడ చూడండి, సబ్స్క్రిప్షన్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, సబ్స్క్రిప్షన్ లేనివి కొన్ని ఉన్నాయి. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ లేనిది తీసుకొని మనం ప్లేస్ చేసుకోవచ్చు. నాకు ఇది నచ్చింది, నేను ఇది తీసుకున్నాను. ఈ లొకేషన్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ లొకేషన్ సింబల్ తీసుకున్నాను, లొకేషన్ ఐకాన్ తీసుకొని నేను ఇక్కడ ప్లేస్ చేసేసుకుంటున్నాను. దీనికి కూడా నేను బ్రౌన్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాను, ఇచ్చేసాను, డార్క్ బ్రౌన్ కలర్. ఇట్స్ అవర్ విష్, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. కింద ఏదైతే కనిపిస్తుందో ఈ ఫోటోలో కనిపించేది మనం ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ దానికి మ్యాచబుల్ ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఐదర్ నేను దీన్ని తీసుకొని బ్లాక్ అన్న పెట్టేసుకుంటాను, బ్లాక్ పెట్టేసుకున్నాను. ఇక్కడ కాల్ ఐకాన్ కూడా నేను బ్లాక్ మార్చేసుకున్నాను, అంతే. ఇది నా అడ్రస్ ఇక్కడ ఉంటుంది, ఇది నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఆర్డర్ నౌ ఇంతకు వస్తుందని చెప్పాను. ఇట్స్ అ సింపుల్ బేసిక్ డిజైనింగ్ అండి, చాలా సింపుల్. చూసారు కదా, ఓన్లీ ప్లేన్ బ్యాక్గ్రౌండ్ మీద ఇంత చక్కటి పోస్టర్ డిజైన్ చేస్తాం. దీనికంటే ఎఫెక్టివ్గా చేయొచ్చు కాస్త టైం పెడితే. కనిపించింది కదా. మీరు దీనికి నేను ఇంకా ఎఫెక్టివ్గా చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేస్తానంటే ఎలిమెంట్స్లోకి వెళ్తాను, చాక్లెట్ స్ప్లాష్ అని కొడతాను. చాక్లెట్ స్ప్లాష్. టైం అవుతుంది, 8:45 అవుతుంది. ఐ నో అండ్ ఐ అవేర్ ఆఫ్ దట్. కానీ ఇది మీకు నేర్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు కూర్చోవడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా అర్జెన్సీ ఉంటే, వర్క్ ఉంటే మీరు వెళ్ళొచ్చు, లిఫ్ట్ అవ్వచ్చు, ఇబ్బంది లేదు. కానీ మీకు రికార్డింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది, ఇబ్బంది లేదు. కానీ చూడండి, వింటేనే ఏదైనా మీకు డౌట్స్ వస్తే కదా మీరు అడగడానికి నేను ఇక్కడే ఉంటాను కాబట్టి అడగవచ్చు. అండ్ ఆ మర్నాడు కూడా ఉంటాము, కానీ ఏ రోజు ఆ రోజు అయిపోగొట్టేద్దాం, అది ఓకేనా. చూడండి, ఇక్కడ చాక్లెట్ స్ప్లాష్ తీసుకున్నాను, ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే సబ్స్క్రిప్షన్ లేనిదే ముట్టాలి. మళ్ళీ అది ముట్టామనుకోండి, పొరపాటున ముడితే అది 4,000 అడుగుతాడు వాడు. ఎందుకు చెప్పండి, మనకి అది ఫ్రీలాన్సింగ్ చేస్తున్నామంటేనే తీసుకోవచ్చు, లేదంటే లేదు. చూడండి, నాకు ఇక్కడ చాక్లెట్ స్ప్లాష్లో ఇది తీసుకుంటున్నాను, ఇది సబ్స్క్రిప్షన్ది కాదు, ఇది తీసుకుంటున్నాను. ఇది తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ పైన హెడ్డర్లో పెట్టేస్తున్నాను. హెడ్డర్లో ఎందుకంటే టు లుక్ ఎఫెక్టివ్, నాకు ఎఫెక్టివ్గా అనిపించాలి.
పెట్టేసుకున్నాను. ఓకే. అయితే ఇప్పుడు వెనకాల ఉన్న స్వీట్నెస్ ఇదంతా 5 రూపీస్ ఇదంతా కనిపించట్లేదు. ఏం చేయాలంటే దీన్ని క్లిక్ చేసి వెనకాల సేమ్ ఇంతకుముందు బ్యాక్ లేయర్స్ ఆప్షన్ చెప్పాను చూడండి, లేయర్స్ పొజిషన్స్ అలా తీసుకొని బ్యాక్ బ్యాక్ బ్యాక్వర్డ్ డైరెక్ట్, లేదంటే డైరెక్ట్ టు బ్యాక్ అని కొడితే డైరెక్ట్ టు బ్యాక్ వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా బ్యాక్ వెళ్ళిపోతుంది కదా. ఇలా స్ప్రింకిల్స్ కనిపిస్తున్నాయి కదా దీనిపైన స్ప్రింకిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఆ స్ప్రింకిల్స్ కనిపించకుండా నాకు కావాలి అంటే వేరేదైనా ఎంచుకోవాలి, రైట్? వేరేది ఏమైనా ఎంచుకోవాలి. నేను ఇది ఏం చేస్తాను, దీన్ని అలానే ఉంచి వేరే ఎలిమెంట్స్ చూస్తాను. వేరే ఎలిమెంట్స్ చూసి ఇక్కడ చూడండి ఇంకేదైనా కనిపిస్తా ఉందా, మంచి ఏమైనా ఉన్నాయా, ఇంకా ఐ సర్చ్ ఫర్ దట్. ఓపిక ఏదైనా సరే అండి, పోస్టర్ టెక్నికల్ వర్క్ చేసేటప్పుడే మనకు కావాల్సింది మెయిన్గా పేషెన్స్. నేను ఎంత పేషెన్స్గా చెప్తున్నానో అంత ఎన్నికల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడానికి మీకు అంత పోస్టర్ క్రియేట్ చేసుకోవడం అంత టైం పట్టుద్ది. కానీ నేను ఈ పోస్టర్ క్రియేట్ చేయడానికి నాకు కొద్ది నిమిషాలు పడుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అంతే. సో ఏదైనా ఒకటి నచ్చే స్ప్లాష్, మంచిగా ఉన్న స్ప్లాష్ ఏదైతే ఉందో అది నేను తీసుకుంటాను ఫర్ బార్డర్ డెకరేషన్. ఇది నేను తీసుకున్నాను. ఇక్కడ స్ప్రింకిల్స్ లేవు, ఏం లేవు. ఇది తీసుకోవచ్చు, విత్ స్ప్రింకిల్స్ అయినా తీసుకోవచ్చు, వితౌట్ స్ప్రింకిల్స్ అయినా తీసుకోవచ్చు. సో ఈ ముందున్న దాన్ని నేను డిలీట్ చేస్తాను. ఈ స్ప్రింకిల్స్ దాన్ని నేను ఏం చేస్తాను, స్ప్రింకిల్స్ లేని దాన్ని స్ప్లాష్ని ఏం చేస్తానంటే తీసుకెళ్ళి సేమ్ ఆ ప్లేస్లో రీప్లేస్ చేసి పెడతాను. రీప్లేస్ చేసి ఫాంట్ సైజ్ పెంచి ఎగ్జాక్ట్గా ఎంతలో ఉందో అంతలో నేను పెట్టేస్తాను. ఎంతలో ఉందో అంతలో పెట్టేసి నేను బ్యాక్ వేసేస్తాను. బ్యాక్ వేసేసి దీన్ని కావాలనుకుంటే కలర్స్ చెప్పాను కదా, కొన్ని ఎలిమెంట్స్కి కలర్ మార్చుకోవచ్చు, కొన్నిటికి మార్చుకోవడానికి కుదరదు. ఈ కలర్స్ మార్చుకోవచ్చు. క్లిక్ చేశాను, వెనకాల బ్రౌన్ పెట్టేసుకున్నాను, వచ్చేసింది చూడండి. మారింది కదా. కానీ అయినా నాకు ఈ స్ప్లాష్ నచ్చలేదు. మిగతా ఏదైనా స్ప్లాష్ తీసుకోవచ్చండి. ఏది బాగుంటే అది తీసుకోండి, ఏది లుక్ ఇస్తుందో అది తీసుకొని దానికి మ్యాచబుల్ అనేటట్టుగా పెట్టేసుకోండి, మ్యాచబుల్ అయ్యేటట్టుగానే పెట్టుకోండి, రైట్? దిస్ ఈజ్ వాట్ అండి. ఇట్స్ చాలా 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 సింపుల్. అనుకుంటే అన్ని టైప్ చేస్తే అన్ని దొరికేస్తాయి. చెప్తున్నాను కదా, గుప్త నిధి లాంటిది ఎలిమెంట్స్ అనేటివి. ఎలిమెంట్స్ని బాగా యూజ్ చేసుకోవాలి అంతే, రైట్? ఇక్కడ ఆ స్ప్లాష్ అనేది ఆ స్ప్రింకిల్ వచ్చింది. నేను వేరేది తీసుకుంటాను. కేక్స్ వస్తున్నాయి చూడండి మా దగ్గర ఓన్లీ చాక్లెట్సే అండి స్వీట్నెస్లో. అంతేనా కళ్యాణి గారు? మా దగ్గర ఓన్లీ స్వీట్నెస్లో చాక్లెట్స్ లభిస్తాయి. చెప్పేసేయండి ఒకసారి, క్యాన్వాకి చెప్పేసేయండి. మాట వినట్లేరు. నేను ఇదే పెట్టేసుకుంటాను, ఈ స్ప్రింకిల్స్తో పెట్టుకుంటాను. నేను ఎందుకంటే దీనికంటే వేరేది ఏం బాగాలేదు, ఇవ్వలేరు వాళ్ళు. లేదంటే సర్చ్ చేయడానికి టైం పట్టుద్ది. 2 విషయాలు అడ్జస్ట్ చేసుకున్నాను, పెట్టేసుకున్నాను. యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ఏం చేస్తాను, పొజిషన్ బ్యాక్ చేసేస్తాను, బ్యాక్ వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇక్కడ ఈ పేర్లు ఏం కనిపించట్లేవు. ప్లస్ ఈ యొక్క వెనకాల స్ప్లాష్కి ఏదైనా కలర్ చేసుకునే ఆప్షన్ ఉందా చూస్తాము. ఆప్షన్ లేకపోతే అలానే ఉంచేసుకుంటాము. ఇఫ్ ఇట్ ఇస్ లుక్స్ గుడ్, అది బాగా కనిపిస్తుంది అంటే అలానే పెట్టుకోవచ్చు. లేదు కనిపించట్లేదంటే తీసివేసి కొత్తది పెట్టుకోవచ్చు అంతే. ఓకేనా? రైట్. ఇక్కడ ఇప్పుడు ఈ 5 రూపీస్ ఇవి ఏం కనిపించట్లేవు. నేను ఇప్పుడు ఒక్కటొక్కటిగా జరుపుకుంటూ రావాలి. నేను కిందకి జరుపుకుంటూ రావాలి కనిపించే విధంగా. ఒక్కటొక్కటి జరుపుకునే బదులు ఒక సింపుల్ ట్రిక్ని యూజ్ చేస్తే అన్నిటిని ఒకటేసారిగా జరుపుకురావచ్చు. చూద్దామా ఏంటో మరి అది. చూడండి, ఇప్పుడు 5 క్లిక్ చేశాను కదా, 5 రూపీస్ని క్లిక్ చేశాను కదా. దీనికి ఒక లైన్గా ఒక 3 డాట్స్ కనిపిస్తుందా? 3 డాట్స్, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుందా? ఆ 3 డాట్స్ని క్లిక్ చేస్తే నాకు ఈ ఆప్షన్స్ ఇస్తాయండి. సెలెక్ట్ మల్టిపుల్, కమెంట్, షో ఎలిమెంట్, టైమింగ్, ఆల్టర్నేటివ్ టెక్స్ట్, లాక్ పొజిషన్ ఓన్లీ, ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటాను. క్లిక్ చేసి ఒక పక్కనున్న రూపీ సింబల్ ఉందో దాన్ని క్లిక్ చేస్తాను, ఒకటి. నెక్స్ట్ది దానిపైన స్టార్టింగ్ ఫ్రమ్ ఉందో అది క్లిక్ చేస్తాను, 3. క్లిక్ అయిపోయిందా? క్లిక్ అయిపోయిన తర్వాత గ్రూప్ అని చేస్తాను పైన. ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రూప్ ఆప్షన్,
గ్రూప్ ఆప్షన్ కనిపిస్తుందా? ఆ గ్రూప్ ఆప్షన్ నేను క్లిక్ చేస్తాను. ఆ గ్రూప్ ఆప్షన్ క్లిక్ చేయగానే గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆ మూడుని ఏకతాటిగా నేను నడిపించుకుంటూ రావచ్చు. చూడండి, కిందకి జరుపుకుంటూ రావచ్చు. వచ్చేసిందా? బాగుంది కదా ట్రిక్. ఒక్కటొక్కటిగా జరుపుకునే బదులు మళ్ళీ దాని అలైన్మెంట్ పోతుంది కదా, మళ్ళీ చేసాం మనం మంచిగా. ఇలా జరుపుకోగానే 5 రూపీస్ అనేది కిందికి వచ్చేసింది. రైటా? అవునా? ఇఫ్ ఇప్పుడు ఈజ్ ఇట్ లుక్స్ గుడ్. ఇప్పుడు బాగుందా? మనకు అనుకున్న ఎలిమెంట్ అన్ని దొరికేసాయి. ఇక్కడ వచ్చిందా? వచ్చింది కదా. ఇది బాగుందా ఇప్పుడు? ఇంతే సింపుల్ గా మనం చెప్పుకోవచ్చు అండి. ఇంతే సింపుల్ గా మన బిజినెస్ ప్రమోషన్ చేసుకోవచ్చు బై యూజింగ్ అవర్ కలర్ కాంబినేషన్ అండ్ ఫార్మాట్ పేరింగ్. ఇక్కడ నేను చూడండి, మాక్సిమం ఫార్మాట్ ని చూడండి. కలర్ కాంబినేషన్ మాక్సిమం ఏవి ఉన్నాయి? ఇవి కనిపించాయి కదా. కలర్ కాంబినేషన్ అంతా బ్రౌన్ పెట్టేసుకున్నాము. మాకు కొన్ని మెయిన్ అనాల్సినవి బ్లాక్ గా పెట్టాను, లేకపోతే ఇంకేదైనా కలర్ పెట్టుకోవచ్చు. కలర్ కాంబినేషన్ ఇది అయిపోయింది. ఇక ఫార్మాట్ ఏమంటారు, ఫాంట్ పేరింగ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్వీట్నెస్ టైటిల్ ఉందా? ఈ స్వీట్నెస్ టైటిలే మీరు గమనించండి క్లియర్ గా. స్వీట్నెస్ టైటిలే స్టార్టింగ్ ఫ్రమ్ దానికి కూడా ఇచ్చాను. ఆర్డర్ నవ్ అన్న దానికి కూడా అదే ఫాంట్ ఇచ్చాను. అమీర్పేట్ రోడ్ అన్న దానికి కూడా అదే ఫాంట్ ఇచ్చాను. అవునా? అంటే మాక్సిమం పోస్టర్లో ఒకటే సింగిల్ ఫాంట్ ఉండేటట్టుగా చూసుకున్నాను. అవునా? ఈవెన్ నెంబర్స్ కూడా అదే ఫాంట్ ఇచ్చాను. ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ కూడా అదే ఫాంట్ ఇచ్చాను. రైట్? అట్లా జస్ట్ ఇక్కడ ఏం చేశాను, నా స్టోర్లో నా దగ్గర అవైలబుల్ అయ్యే చాక్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవిటికి మాత్రమే కాస్తంత వేరే ఫాంట్ ఇవ్వడం జరిగింది. అంతే, వేరే ఫాంట్ ఇవ్వడం జరిగింది. అంతే, దట్స్ ఇట్. మరి ఈ ఫాంట్ని కూడా మనం బోల్డ్ చేసుకోవచ్చు తెలుసా? ఈ ఫాంట్ని కూడా బోల్డ్ చేసుకోవచ్చు. ఎలానో చెప్పనా? ఇక్కడ ఫాంట్, టెక్స్టైల్స్, ఫాంట్ సైజు, కలర్, బి ఫార్మాట్ అని కనిపిస్తుందా? బి ఫార్మాట్. రైట్, ఇక్కడ చూడండి. ఈ ఫాంట్ని క్లిక్ చేసుకుంటా. ఫస్ట్ దీన్ని క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని కింద డ్రాగ్ చేస్తే కింద టూల్స్ లో చూస్తే బి ఫార్మాట్ అని ఒకటి కనిపిస్తుంది. ఫస్ట్ టెక్స్ట్ ని క్లిక్ చేసుకోవాలి, ఆ తర్వాత బి ఫార్మాట్ అని కనిపిస్తుంది. ఆ బి ఫార్మాట్ ని మనం క్లిక్ చేస్తే, రైట్, ఆ బి ఫార్మాట్ ని గనక మనం క్లిక్ చేస్తే దాంట్లో బోల్డ్ బి అని ఉందా? బి అంటే బోల్డ్, ఐ అంటే ఇటాలిక్, సైడ్కి వస్తుంది. ఫస్ట్ చూడండి, మీకు జూమ్ చేసి మరి చూపిస్తాను. డార్క్ చాక్లెట్ ఉందా? దీన్ని బి అని పెడతా, బోల్డ్ అని వచ్చేసింది. రైట్, బోల్డ్ అయిపోయింది కదా. దీన్ని నేను ఏం చేస్తానంటే ఇటాలిక్ లో పెడతా. ఇటాలిక్ అంటే ఇట్లా కొంచెం వంగి వస్తుంది అనమాట. వంగిందా? మీకు అది కనిపించకపోతే బోల్డ్ తీసేస్తాను చూడండి. వంగిందా? విత్ ఐ, వితౌట్ ఐ కనిపిస్తుందా? ఇటాలిక్ లోకి వచ్చిందా? సో నెక్స్ట్ అండర్లైన్. మనం ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంది అండర్లైన్ చేసుకోవాలంటే అండర్లైన్ చేసుకోవచ్చు. ఇది మాక్సిమం ఎవరు యూజ్ చేయరు, యూజ్ చేయాల్సిన పరిస్థితి ఉండదు అనమాట. సో అలా చూడండి, ఇదిగోండి అండర్లైన్ కూడా చేశాను నేను. అండర్లైన్ తీసేయచ్చు. నెక్స్ట్ ఎస్ ఉందా? ఎస్కి క్రాస్ ఉంది కదా. ఈ క్రాస్ ఎప్పుడు, ఈ డార్క్ చాక్లెట్ క్రాస్, ఈ క్రాస్ ఎప్పుడు యూజ్ చేస్తాను నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. అండ్ ఇంకోటి, ఈ క్రాస్ అయిపోయిందా? క్రాస్ సింబల్ అయిపోయిందా? ఈ క్రాస్ సింబల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే బేసిక్గా ఇప్పుడు మార్కెట్లో చాక్లెట్స్ 10 రూపీస్కి దొరుకుతూ ఉన్నాయి. 10 రూపీస్కి, ఓకేనా? 10 రూపీస్కి దొరుకుతూ ఉన్నాయి. ఆ 10 రూపీస్ని కొట్టేసి మా దగ్గర ఓన్లీ 5 రూపీస్కి దొరుకుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ 10 రూపీస్ని నేను పెట్టాను. 10 రూపీస్కి ఏం చేస్తానంటే నేను దీన్ని చిన్నగా చేసుకుంటానండి, ఫాంట్ సైజ్ జస్ట్ మీకు కనిపించడానికి. ఓకే, చిన్నగా చేసేసుకొని దీన్ని ఏం చేస్తాను, బి ఫార్మాట్లోకి వెళ్ళి ఎస్ కొట్టేస్తాను. నా దగ్గర అది కనిపించట్లేదు కాబట్టి, రైట్, నా దగ్గర అది వద్దు అని ఇట్లా నా దగ్గర ఈ ప్రైజ్కి లేదు అని చెప్పడానికి 10 ఇట్లా ఇట్లా క్రాస్ చేసుకోవచ్చు అండి. ఇట్లా క్రాస్ చేసుకొని నా దగ్గర 10 రూపీస్కే దొరుకుతుంది మార్కెట్లో, నా దగ్గర 5 రూపీస్కే దొరుకుతుంది మార్కెట్లో, 10 రూపీస్ దొరుకుతుండొచ్చు. ఇలా మనం ఈ ఎస్ని ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. రైట్, ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం దీని గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో ఈ డార్క్ చాక్లెట్స్ ఫాంట్లో బిలో బోల్డ్ చేసుకోవచ్చు. బోల్డ్ చేసుకున్నాం, ఇటాలిక్ చేసుకున్నాం, అండర్లైన్ చేసుకున్నాం, ఎస్ పెట్టేసుకున్నాం, ఏ పెట్టేసుకున్నాం. రైట్, ఇన్ని మనం ఏదైనా చేసుకోవచ్చు. అయితే ఇంకో విషయం ఏంటంటే
ఇదంతా ఎట్లుంది, మొత్తం ఫాంట్, మొత్తం సెంటెన్స్ మొత్తం ఎట్లుంది, క్యాపిటల్ ఉంది, స్మాల్ లెటర్ ఉంది, రెండిట్లో ఉంది. ఫస్ట్ లెటర్ మాత్రమే క్యాపిటల్ ఉంది, మిగతా అంతా స్మాల్ లెటర్స్ లో ఉంది కదా. ఇవన్నిటి మనకు క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ కావాలంటే మళ్ళీ ఏం చేస్తాము, ఓపెన్ చేసి టైప్ చేసి మళ్ళీ క్యాపిటల్లో పెట్టి టైప్ చేస్తామా? మళ్ళీ అది లెంతీ ప్రాసెసే కదా, టైం వేస్ట్ కదా. సో అందుకే ఈ ఫార్మాట్ దాంట్లో ఏమిచ్చాడంటే క్యాన్వా వాడు ఇక్కడ చూడండి, బోల్డ్, బి అంటే బోల్డ్, ఐ అంటే ఇటాలిక్, యు అంటే అండర్లైన్, ఎస్ అంటే క్రాస్, అది ఇచ్చేసారు కదా. దీని సైడ్ కి ఏ స్మాల్ టు క్యాపిటల్ కనిపిస్తుందా, స్మాల్ ఏ టు క్యాపిటల్ కనిపిస్తుందా, కనిపిస్తుంది కదా. దీన్ని మనము ఇమీడియట్ గా క్లిక్ చేసిన వెంటనే అది క్యాపిటల్లో మారిపోతుంది. చూడండి, మీకు జూమ్ చేసి మరి చూపిస్తున్నాను. క్యాపిటల్ మారిపోయిందా, 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 స్మాల్లోకి వచ్చిందా, క్యాపిటల్లోకి వచ్చింది. ఈజీ. మనం ఏదైనా పొరపాటున చేసుకోవచ్చు. గుడ్, ఇది బాగుందా, ఈ టెక్నిక్ బాగుంది కదా. సో ఇలా అన్నిటికీ కూడా మనం చేసుకోవచ్చండి, అన్నిటికీ కూడా. ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది ఫార్మాట్ దాంట్లో. అండ్ ఇంకోటి, ఏదైనా ఒకటి గమనించండి, టైటిల్ ఎప్పుడు టాప్ లో ఉండాలి, మ్యాటర్ ఎప్పుడు బాడీలో మిడిల్లో ఉండాలి, అండ్ అడ్రస్ కానీ లేకపోతే వెబ్సైట్ కానీ లేకపోతే ఏదైనా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా ఉంటే కానీ ఇక్కడ కింద అమీర్పేట అడ్రస్ పెట్టానా, ఈ అడ్రస్ ప్లేస్ లో మీ యొక్క వెబ్సైట్ ని పెట్టుకోవచ్చు, లేదా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ యొక్క పేరు ఏముందో అది పెట్టుకోవచ్చు విత్ యువర్ ఇన్స్టాగ్రామ్ సింబల్, ఫేస్బుక్ సింబల్, యూట్యూబ్ సింబల్ పెట్టుకోవచ్చు. మీకు శాంపుల్ గా చూపిస్తాను చూడండి. అడ్రస్ ని కొంచెం కిందకి, అంటే కొంచెం ఫాంట్ సైజ్ తగ్గించేసి, అడ్రస్ ఐకాన్ కూడా కొంచెం తగ్గించేసి అమీర్పేట ఇలా పెట్టేసుకొని, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫేస్బుక్, యూట్యూబ్ అవన్నీ యూజ్ చేస్తాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు యూజ్ చేసినవి ఉన్నాయి, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్. ఎఫ్ఎఫ్ఎస్ఐ న్యూట్రిషనల్ వాల్యూ ఎలా యాడ్ చేయాలి, ఎఫ్ఎస్ఎస్ఐ లోగో, జస్ట్ లోగో ఉంటుంది మేడం. ఆ ఎఫ్ఎస్ఎస్ఐ లోగో గూగుల్లో దొరుకుతుంది, లేదా ఇక్కడ మీకు ఎలిమెంట్స్ లో టైప్ చేయండి. ఒకవేళ దొరుకుతుండొచ్చు, లేదు దొరకకపోతే గూగుల్లో తీసుకోండి, ఆ యొక్క లోగోని తీసుకొచ్చి పెట్టేసేయండి, అటాచ్ చేయండి, అంతే. సింపుల్ థింగ్, ఓకేనా. సో ఎస్, ఆ ఎఫ్ఎస్ఎస్ఐ అన్నట్టు నేను ఇక్కడ ట్రై చేస్తాను, అదే యాడ్ చేద్దాం ఒకసారి. ఇక్కడ దొరికితే ఓకే, లేదంటే గూగుల్ నుండి తీసుకుందాం. ఓకే, ఇక్కడ నాకు ఏది కూడా దొరకలేదు. నేను గూగుల్లోకి వెళ్తాను. ఎఫ్ఎస్ ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లోగో వచ్చింది కదా. ఇక్కడ ఎఫ్ఎస్ఎస్ఐ వచ్చిందా, ఈ దాన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను. డౌన్లోడ్ చేసుకుంటాను. న్యూట్రిషనల్ వాల్యూ అదంతా టైప్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఎఫ్ఎస్ఎస్ఐ దాని యొక్క లోగో మనకి ఏది కావాలో అది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అండి, గూగుల్ నుండి తీసుకోవచ్చు. తీసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టేసుకోవాలి, అంతే. సింపుల్ థింగ్ అండి. ఈవెన్ న్యూట్రిషనల్ వాల్యూ అది కూడా ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ దొరక్కపోతే గూగుల్లోకి వెళ్ళండి, గూగుల్ తల్లి మనకు అన్ని ఇచ్చేస్తుంది అనమాట, అమ్మలాంటిది గూగుల్ అనమాట, అన్ని ఇచ్చేస్తుంది. ఇలా మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద పాయింట్, మనం ఒక ఇన్స్టాగ్రామ్ ని, మన ఫేస్బుక్ ని, ఇవన్నిటిని యాడ్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో చూడండి, ఇన్స్టాగ్రామ్ ని నేను ఫస్ట్ యాడ్ చేసుకుంటాను. నా ఇన్స్టాగ్రామ్ ని యాడ్ చేసుకుంటాను నేను ఇక్కడ. ఇన్స్టాగ్రామ్ లోగోని యాడ్ చేసుకొని తర్వాత ఇంకొక ఎలిమెంట్ ని యాడ్ చేసుకుంటాను, దట్స్ ద ఫేస్బుక్ యాడ్ చేసుకుంటాను. నాకు యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ ని కూడా యాడ్ చేసుకుంటాను. ఇలా ఇలా పెట్టేసుకుంటాను. చూడండి, మీకు ప్రతిరోజు వచ్చే పోస్టర్లో కూడా కనిపిస్తుంది కదా, ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అని కనిపిస్తుంది కదా. సో అట్లా కూడా మన యొక్క ఏదైనా పేజ్ ఉన్నా దాంట్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఇలాగా. చూడండి, నెక్స్ట్ యూట్యూబ్ ని కూడా నేను ఇక్కడ ప్లేస్ చేసేసుకున్నాను. ప్లేస్ చేసేసుకున్నాను. ఇప్పుడు నా యొక్క యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఛానల్ ఏదైతే ఉందో
మీకు ఇంకోటి ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళకి లేదంటే ఇలాంటి పేజ్లు ఏమైనా మెయింటైన్ చేసిన వాళ్ళకి అన్నిటికీ ఒకటే పేరు పెట్టండి. ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్కి, యూట్యూబ్కి ఒకటే పేరు ఉండాలి. సో ఇక్కడ చూడండి, స్వీట్ నెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 1 2 3 4 5. దిస్ ఇస్ అంటే వెబ్సైట్ పేరు అనుకుందాం, ఇన్స్టాగ్రామ్ పేరు అనుకుందాం, అన్ని పేర్లు ఇవే అనుకుందాం. సో ఇలా పెట్టడం జరిగింది. సో ఇంతే. మనం దీన్ని ఐకాన్స్ కూడా చాలా చిన్నగా కూడా చేసుకోవచ్చు. అన్నిటినీ రైట్ ఇలా చిన్నగా చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. స్వీట్ నెస్ట్ కానీ ఏదైనా అలైన్మెంట్తో ఉండాలండి. ఉండాలి. ఇది అండి, స్వీట్నెస్ కనిపించాలి, పెద్దగా కనిపించాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఫాలో అస్ ఆన్ ఫర్ మోర్ అప్డేట్స్ గూగుల్లో ఫోటో సెలెక్ట్ చేసి ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలో ఒక్కసారి చెప్పరా? ఇంకోసారి చెప్తానండి, చూడండి. స్వీట్నెస్లో నేను ఫాలో అస్ ఆన్ లేదా ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ ఆర్డర్స్, ఏదో ఒకటి ఫర్ మోర్ అప్డేట్స్ అని పెట్టుకుంటాను, లేదా ఫాలో అస్ ఆన్ అని పెట్టుకుంటాను. ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఫాలో అస్ ఆన్, ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్. స్వీట్నెస్ని ఫాలో అయిపోండి. ఉంటే కళ్యాణి గారు మీకు అది ఉంటే ఫాలో అయిపోతారు మన ఫ్రెండ్స్ అందరూ. సో ఈ కైండ్ ఆఫ్లో చేసుకోవచ్చండి. రైట్. ఇక ఇదే అండి కంప్లీట్ బిజినెస్ ప్రమోషనల్ ఇలా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, చాలా సింపుల్గా చెప్పాను, చాలా సింపుల్గా. ఇక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేసుకోవాలి సార్ అని అడిగారు. సో దట్ అదొకసారి మనము తీసుకుందాం. ఓకేనా? అనురాధ గారు అడిగారు, చూడండి. మనము గూగుల్లో ఎలా చేసుకోవాలంటే అడోబ్ రిమూవర్ అని ఉంటుంది, లేదంటే యాప్ ఉంటుందండి. అడోబ్ బీజీ రిమూవర్ లేదంటే యాప్ ఉంటుంది. యాప్ అయినా డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. రైట్. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మరోసారి చాక్లెట్ నేను తీసుకుంటున్నాను, డన్ కొట్టాను. రైట్. మీకు మాటికి వెబ్సైట్ ఏమవుతుందంటే ఇట్లా తీసుకున్నాం అనుకోండి, మాటికి అది మళ్ళీ లాగిన్ అవ్వు, మళ్ళీ మీ ఈమెయిల్తో మళ్ళీ అవ్వని చెప్తుంది. ఇప్పుడు చూడండి, నేను డౌన్లోడ్ ఫోటో కొట్టినా కానీ అది డైరెక్ట్గా నాకు ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు వస్తుంది అన్నట్టు వచ్చింది, కానీ రాలే. అది ఏం చేసింది, మళ్ళీ నాది ఓపెన్ చేసింది, మొత్తం ఈమెయిల్తో సహా నాది మొత్తం ఓపెన్ చేసింది. అందుకే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇది రెగ్యులర్గా యూజ్ చేయను, నా దగ్గర సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి నేను బీజీ రిమూవర్ యూజ్ చేసేస్తాను మ్యాక్సిమం టైంలో. ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది చూడండి అది. మళ్ళీ దాని పిక్చర్ క్లారిటీ ఎక్కడ కూడా మిస్ అవ్వదు. చూడండి క్లియర్గా మిస్ అవ్వదు. మనకి ఏదైతే గూగుల్ నుండి ఇస్తుందో అది ఇచ్చేస్తుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. డౌన్లోడ్ డన్. ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. డౌన్లోడ్ అగైన్ ఇంకోసారి, ఇంతకుముందు చేశాం కదా అందుకే అడుగుతుంది అట్లా. ఓపెన్ వచ్చేసింది చూడండి. ఇది సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఓకేనా? దిస్ ఈజ్ వాట్ బీజీ రిమూవ్ చేసుకోవడం సింపుల్. ఇక లాస్ట్గా హిమవర్ష గారు అడిగారు, దీంతో నేను క్లోజ్ చేసేస్తాను. అదేంటంటే, సరే ఇది రెండో షేప్ తీసుకున్నారు కదా, అది ఎలా చేశారని అడిగారు. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ దీనికి రీక్రియేట్ చేస్తాను కంప్లీట్గా. ఓకేనా? జస్ట్ ఈ వెనకాల దాన్ని రీక్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఈ షేప్ తీసుకున్నాం కదా, యాప్ నేమ్ అడోబ్ బీజీ రిమూవర్. ఎగ్జాక్ట్లీ మేడం, అడోబ్ అని కొట్టండి. జస్ట్ ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో అడోబ్ అని కొట్టండి, మీకు తెలుస్తుంది. రైట్. ఇక్కడ చూడండి, ఇది ఉందా, ఈ బ్రౌన్ ఉందా? ఈ బ్రౌన్ నేను ఏం చేస్తానంటే షేప్ ఇంకో డూప్లికేట్ చేసుకుంటా. ఈ షేప్ని డూప్లికేట్ చేసుకొని సేమ్ దాని మధ్యలోకి తీసుకెళ్ళి దాన్ని నేను ఏం చేస్తానంటే కొంచెం దాని యొక్క సైజ్ని డిక్రీజ్ చేస్తాను. ఎండ్లో డ్రాగ్ చేసి కొంచెం సైజ్ డిక్రీజ్ చేసుకొని మళ్ళీ దానికి మిడిల్లో తీసుకొస్తాను. రైట్. ఇలా మిడిల్లో తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ కలర్ ఆర్ స్టైల్ కనిపిస్తుంది కదా, ఎక్కడికి వెళ్ళింది నా పెన్ను? రైట్, పెన్ వచ్చేసింది చూడండి. ఈ పెన్ కనిపిస్తుంది కదా, ఈ పెన్ తోటి కలర్ స్టైల్ కనిపిస్తుంది కదా, ఈ స్టైల్లో మీకు తెలుస్తుంది. ఈ స్టైల్ మీరు క్లిక్ చేసి
ఇక్కడ నాకు ఒక లైన్ కనిపిస్తుంది కదా, లైన్ లైన్ అనగానే వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిందా, వైట్ లైన్ బార్డర్స్ వచ్చాయా, అట్లా వస్తుంది. డబల్ లైన్ అంటే డబల్ లైన్ వస్తుంది, ట్రిపుల్ లైన్ వస్తే ట్రిపుల్ లైన్ తోటి వస్తుంది బార్డర్. ఇట్లా డాట్ డాట్స్ ఉంటే డాట్ డాట్స్ తోటి బార్డర్ వస్తుంది. అట్లా సింగిల్ లైన్ బార్డర్ నేను తీసుకున్నాను. ఇక్కడ ఈ బార్డర్ లెంత్ ని, స్ట్రోక్ లెంత్ ని నేను వెయిట్ ని ఎంతైనా పెంచుకోవచ్చు. చూడండి ఇదిగోండి, ఈ ఆప్షన్ కూడా ఉందండి. జస్ట్ దీన్ని డ్రాగ్ చేస్తా, స్ట్రోక్ వెయిట్ ఇట్లా పెంచుకోవచ్చు అనమాట కంప్లీట్ గా. సో ఈ స్ట్రోక్ వెయిట్ నేను ఒక 10 పెట్టుకుంటున్నాను. ఇంతకుముందు అది 5 ఉంది, ఇది 10 పెట్టుకున్నాను. 10 పెట్టేసుకొని దీన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. దీనికి అడ్జస్ట్ చేసుకుంటాను. రైట్, ఇట్ వాస్ గుడ్. ఈజ్ ఇట్ గుడ్? బాగుంది కదా? ఇప్పుడు బాగుంది కదా? సేమ్ ఇక్కడ ఆర్డర్ నౌ అవన్నీ రాస్తాను మళ్ళీ. ఇంతకు ముందే థింగ్ నేను ఇక్కడ రాస్తాను. ఆర్డర్ నౌ, ఆర్డర్ నౌ రాస్తాను. దీనికి కలర్ చేంజ్ చేసేసుకుంటాను. చేంజ్ చేసేసుకున్నాను, నాకు ఇక్కడ వచ్చేసింది. రైట్, వచ్చేసింది. చూడండి ఇప్పుడు బాగుందా? ఇంతే అండి, సింపుల్. ఇంతే, చాలా సింపుల్. డన్. రైట్, ఓకేనా? ఇప్పుడు టాస్క్ ఏంటంటే, రైట్, అండర్స్టాండ్? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే, ఇంతవరకు నేర్చుకున్నారు కదా, ఇంతవరకు ఇదంతా తెలుసుకున్నారు కదా. దీంట్లో మెయిన్ పార్ట్స్ మీరు ఏం తెలుసుకున్నారు? ఫస్ట్ కలర్ సైకాలజీ గురించి తెలుసుకున్నారు, ఫస్ట్ మొట్టమొదటిగా. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ దేని గురించి తెలుసుకున్నారు? కలర్ కాంబినేషన్ గురించి తెలుసుకున్నారు. రైట్, కలర్ కాంబినేషన్. ఆ తర్వాత నెక్స్ట్ ఏం తెలుసుకున్నారు? ఫాంట్ పేరింగ్ గురించి తెలుసుకున్నారు. రైట్, ఫాంట్ పేరింగ్ గురించి తెలుసుకున్నారు. ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకొని, ఈ మూడిట్లో ఈరోజు విన్న క్లాస్ ఏదైతే ఉందో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు మీ బిజినెస్ ప్రమోషన్ పోస్టర్ని ఒకటి క్రియేట్ చేయండి. దట్స్ ద టాస్క్. ఆ టాస్క్ మీకు అసైన్మెంట్ రూపంలో మీకు పంపించడం కూడా జరుగుతుంది ఫైనల్ గ్రూప్లో. అండ్ అదేవిధంగా నిన్న ఏదైతే మీరు అసైన్మెంట్ చేయలేరో ఆ దాన్ని కూడా చెయ్యండి. ఎందుకంటే ఇట్స్ టెక్నికల్ సెషన్ అండి. నాకు చెప్పడానికే గంటన్నర పాటు పట్టింది. చెయ్యడానికి మనం అది రావాలి అంటే ఎంతసేపు పట్టుద్ది చెప్పండి? రావాలి కదా, జస్ట్ వింటే కుదరదు కదా. విన్నయన్ని ఎప్పుడైతే ఆచరిస్తామో, ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మాత్రమే వస్తుందండి. బిజినెస్ ఎడిట్ లేదు సార్, గివ్ మీ ఎనీ టాపిక్. ఓకే, ఎనీ టాపిక్ అంటే మీకు మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరైనా, మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఏదైనా బిజినెస్ ఉంటే వాళ్ళకి చెప్పండి. ఎస్టర్డే అసైన్మెంట్ ఏం చేయాలి సార్? ఎస్టర్డే అసైన్మెంట్ ఏం చేయాలంటే, నిన్న సార్ చెప్పిన డిజైన్ విత్ దత్తు అంటే ఏదైతే స్టార్ట్ డిజైనింగ్ విత్ క్యాన్వా అన్న దాంట్లో ఏదైతే ఉందో టూల్స్, క్యాన్వా టూల్స్ గురించి వివరించి చెప్పండి. ఒక్కొక్క టూల్ అంటే ఇది దేనికి యూజ్ అవుతుంది, ఇది దేనికి యూజ్ అవుతుంది, టెక్స్ట్ దేనికి యూజ్ అవుతుంది, బీజీ రిమూవర్ దేనికి యూజ్ అవుతుంది, యాప్స్ ఎందుకు, ఇవన్నీ లైన్గా చెప్పుకుంటూ రావాలన్నమాట. ఓకేనా అండి? రైట్, ఇక ఈరోజు టాస్క్ ఏంటంటే బిజినెస్ ప్రమోషన్ చేయండి. చేయని ఏదైతే బిజినెస్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేను మెన్షన్ చేస్తాను. ఒక చాక్లెట్ బిజినెస్ అనో, లేకపోతే ఇంకేదో ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ అనో, లేకపోతే ఒక లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిందనో, లేకపోతే ఇంకేముందండి, ఒక గిఫ్ట్ ఏమంటారు, గిఫ్ట్ మగ్స్, పెన్స్ అవి చేస్తున్నామనో, ఏదో ఒకటి మీకు బిజినెస్ మీ ఐడియా బట్టి, మీరు తోచిన బట్టి, మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా ఏదైనా సరే ఇంప్లిమెంట్ చేస్తేనే వస్తుందండి. వింటే రాదు, తెలుసుకుంటే రాదు. మీకు ఇప్పుడు నేను చెప్పినవన్నీ అర్థమయ్యాయి కదా?